నమస్కారం. ఉగాది పంచాంగ శ్రవణానికి స్వాగతం. ముందుగా వంటివి ప్రేక్షకులకు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, గురువులు కంచి శేషగిరిరావు గారు ఈ రోజు మనకు తెలుగు సంవత్సరాది విశిష్టతను తెలియచేయడానికి మనతో ఉన్నారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఇప్పటికైతే మనం క్రోధినామ సంవత్సరం ముగిసింది, విశ్వావసనామ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ప్రజలకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అసలు ఈ విశ్వావసనామ సంవత్సరానికి అర్థం ఏంటి? ఈ సంవత్సర విశిష్టత ఏంటో తెలియచేయండి. తప్పకుండా. ముందుగా ఒకసారి మరి భగవన్ నామస్తుతి చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా మన వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. వారందరి జీవితాల్లో కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని, పరిపూర్ణంగా దేవతా కటాక్షం వారికి లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇప్పుడు మరి మీరు అడిగిన ఒక్కొక్క వివరంలోకి వెళ్దాం. ముందుగా అసలు విశ్వావసు దీనికి అర్థం ఏంటి, దీన్ని మనం ఏ విధంగా నిర్వచించుకోవాలి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. విశ్వావసు అంటే ఒక గంధర్వుడి పేరుగా కొన్ని గ్రంథాలు తెలియజేయటం అనేది జరిగింది. కానీ నిజానికి భవిష్య పురాణం కానీ తర్వాత మరి స్కాంద అంతర్గత పురాణాల్లో అయితేనేమి వసు అంటే కనుక విశ్వ అంటే విశ్వం అంటే జగత్తు, వసు అంటే ధనం, అంటే ప్రపంచాన్నే ధనంగా కలిగిన వాడు ఎవడు? పరమాత్ముడు. అంటే ఆ పరమాత్ముడికి సంబోధన చేస్తూ సాగుతున్న సంవత్సరమే ఈ విశ్వావసు. అది దీని యొక్క అర్థం. అయితే మీరు తర్వాత అసలు ముందు ఈ ఉగాదిని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే అది సంప్రదాయం అవుతుంది, దాని గురించి తెలుసుకున్న తర్వాత మనము పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు ప్రజలకు ఎలా ఉంటుంది, పాలకులకు ఎలా ఉంటుంది, వివరాలన్నీ కూడా అందరికీ తప్పకుండా అలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఏంటంటే ఉగాది అనే సంప్రదాయంలో మొట్టమొదటి ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించవలసింది ఏంటంటే, ఏదైతే ఈ పండగ రోజు ఉదయం పొద్దునే తైలాభ్యంగన స్నానము అంటాం, అంటే నువ్వుల నూనెతో మరి ఒళ్ళంతా రాసుకోవటం, తలకి మద్దన చేసుకోవటం, అది దాంతో కార్యక్రమం బిగిన్ అవటం అనేది. అంటే ఇప్పుడైతే మనకి చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఆ ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనని ఆశీర్వదిస్తూ ఈ యొక్క స్నానానికి మనని సిద్ధం చేసేవాళ్ళు అనమాట. అది మొదటి సంప్రదాయం. దాని తర్వాత ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కొత్త బట్టలు ధరించటం, లేదంటే ఉన్నంతలో శుచి శుభ్రత కలిగిన బట్టలు ధరించటం, ఇది రెండోది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరి ఇష్టానుసారం వారి యొక్క నమ్మకపూర్వకమైన ఇష్టదేవతా పూజ అది చెయ్యాలి. నాలుగోది వచ్చేది అప్పుడు మనం ఏదైనా సరే ఏమంటాము, నింబవృక్ష భక్షణము అన్నాం, అంటే వేప పువ్వు పచ్చడి తినటం, ఇది నాలుగోది. తర్వాత ఐదోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఇక్కడ మళ్ళీ మనం ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే గతించిన వాళ్ళకి ఈ తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఐదోది. తర్వాత మళ్ళీ ఆరోది వచ్చేప్పటికి ఏంటంటే కుంభదానం అనేది ఈ ఏదైతే దీపావళి ఇది మన ఈ ఉగాది రోజున కుంభదానం అంటే మీకు వాడుక భాషలో చెప్తాను. కుంభదానం అంటే కనుక పాత రోజుల్లో మన ఇంటి దగ్గరికి ఎవరైనా సరే వేసవిలో దాహాతితో వచ్చినప్పుడు మనం మంచినీళ్ళు ఇవ్వటం అనేది ఒక సంప్రదాయం కదా. అలాగే ఈ వేసవిలో మరి ఎవరికైనా సరే ఒక కుండతో మంచినీళ్ళు ఇస్తే మన పెద్దవాళ్ళందరికీ కూడా చాలా చక్కటి సద్గతులు లభిస్తాయి అన్న ఉద్దేశంతో దీన్ని మన హిందూ ధర్మంలో చేర్చడం అనేది జరిగింది. అంతేకాదు, మీరు కనుక అదే ఇప్పుడు ఏమైందంటే కాలక్రమాన వాటిని మనం చలివేంద్రాలు అంటున్నాం. చలివేంద్రాలు అంటే కొండలో నీళ్ళట్టే మనకి ఇవ్వటం అనేది ఉంటుంది. అలా ఎంతమందికి దానం చేస్తారు వాళ్ళు? ప్రతిరోజు ఎవరికి దాహం అని వస్తే ఆ రోజు అంతా. అందుకే ఇక్కడి నుంచి 4 నెలల పాటు అంటే ఈ వేసవి కాలం అంతా కూడా ఇలా కుంభదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఉగాది రోజున కుంభదానం అంటే నీటిని దానం చేస్తే మంచిది అంటున్నారు. ఖచ్చితంగా సంప్రదాయం అది. తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ ఈ 2 అయిపోయాయి, పెద్దల కార్యక్రమం అయిపోయాక ఈ కుంభదానం అయిపోయిన తర్వాత మహానివేదం
అంటే పొద్దున్న మనం నామకే వస్తే ఏదో కొబ్బరికాయ కొట్టడము ఏదో చేసాము, కానీ దాని తర్వాత ఏం చేయాలి అంటే కనుక మహా నివేదనం అంటే ఆ రోజు మనం వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా దేవుడి ముందు పెట్టడం అనేది, ఆ రకంగా పెట్టినట్టయితే కనుక అది మహానివేదనం అంటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మహానివేదనం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే సాయంకాలం ఎవరైనా సరే ఏదైనా సరే ఒక ఆలయ దర్శనం చేసుకోవటం అనేది. చివరిగా ఈ పంచాంగ శ్రవణం అనేది అతి విశిష్టత కూడినది. అంటే ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి కలిగే లాభం ఏంటంటే కనుక, పంచాంగం అంటే ఏంటి అసలు? మొదట తిథి, నక్షత్ర, వార, కరణ, యోగాలను కలిపితే ఈ 5టిని కలిపి మనకి పంచాంగం అనేది తెలియజేశారు. అలాగే ఈ పంచాంగంలో ఉండి ఏదైనా సరే ఒక తిథి అనే దానికి ఏమన్నారు? తిథి చ శ్రియమాప్నోతి వారదా ఆయుష్వర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగా రోగ నివారణం పంచాంగ ఫలపుత్తమం. అంటే తిథి ద్వారా మనకి శ్రేయస్సు లభిస్తుంది అని చెప్పి, వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ వృద్ధి పొందుతాము అని చెప్పి, తర్వాత నక్షత్రాల వల్ల మనం చేసిన పాపాలు గతిస్తాయి అని చెప్పేది, తర్వాత యోగం తెలుసుకోవటం వల్ల మనకి ఏదైతే రోగం ఉందో అది నివారణ చేయబడుతుంది అని చెప్పి, తర్వాత మరి ఈ రకంగా ఈ 5టికి కలిసిన ఫలం ఏదైతే ఉంటుందో అది గంగా స్నాన ఫలం వస్తుంది అని చెప్పి. అంటే ఏదైతే పంచాంగ శ్రవణం రోజు మనం స్నానం అనేది ఏదైతే పంచాంగ శ్రవణ స్నానం అంటే శ్రవణం అనేది పంచాంగ తానంలో మనం అందరం కూడా తానం ఆడటం అనమాట. సో అది గంగా స్నానం చేసినంత పుణ్యం మనకి లభిస్తుంది అని చెప్పి కూడా మన పెద్దలు నిర్వచించి ఉన్నారు. కనుక ఈ రకమైన సాంప్రదాయం అంతా కూడా మనం ఆచరించి తీరాలి అనేది ఒకటి. గురువు గారు, ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి తినాలి అనేది శాస్త్రీయ కారణం ఏదైనా ఉందా? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఉగాది పచ్చడి తినటం అనేది మనకి ఏదైనా సరే మీరు కనుక లోతుగా అధ్యయనం చేసినట్టయితే కనుక హిందూ ధర్మంలో పైకి స్థూల ధర్మం ఒకలాగా కనిపిస్తుంది, సూక్ష్మ ధర్మం అనేది మరోలాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే వేసవి కాలంలోకి మనం అడుగు పెట్టడం, ఎప్పుడైతే వసంతం అడుగు పెడుతుందో దాంతోపాటు మనకి ఈ యొక్క వేసవి కాలం కూడా అడుగు పెట్టడం అనేది ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి ఈ రోగానికి తగ్గట్టుగా ఏవైతే మనకి అంటే ఏ కాలానికి తగ్గట్టు ఏ రోగాలు వస్తాయో ఆ రోగాలను అరికట్టడానికి కొంతవరకు కూడా మనకి ఈ షడ్రుచుల సమ్మేళనం ఉపయోగపడుతుంది. ఏదైతే ఈ రకంగా మనం పులుపు తీసుకుంటే ఈ రకమైన ఉపయోగం ఉంటుంది. తర్వాత అంటే అతి ఉష్ణం ద్వారా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో దాన్ని ఇది చలవ చేయటం అనేది ఈ యొక్క ఉద్దేశం. మన యొక్క షడ్రుచుల సమ్మేళనం అనేది ఉగాది పచ్చడి మీ భాషలో చెప్పాలంటే. సో ఏదైనప్పటికీ కూడా మనం ఆ ఉగాది పచ్చడి అంటే ఏది నిర్వచించినా కూడా అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే దైనందికంగా మనందరికీ తెలిసింది, చాలామందికి ఎరుకైనది ఏంటంటే మానవ జీవితంలో కూడా అనేక రకాలైన కష్ట సుఖాలు ఉంటాయి. అయితే ప్రతి కొత్త సంవత్సరాది కూడా కొంత ఆశతోనే మనం అందరం కూడా ముందుకెళ్ళటం, మా సంవత్సరం మారింది, ఇక్కడి నుంచి మనకి ఏదైనా సరే మార్పులు వస్తాయేమో, మంచి మార్పులు వస్తాయా, చెడ్డ మార్పులు వస్తాయా, ఒకవేళ ఎలాంటి మార్పులు వస్తే ఎలాగ దీన్ని స్వీకరించాలి, ఇలాంటి ఎన్నో సందేహాలు అందరికీ కూడా కలుగుతూ ఉండటం అనేది సహజం. కానీ ఇక్కడ అదే రీతిలో మనకి ఏంటంటే కొన్నాళ్ళు సుఖం ఉంటుంది, కొన్నాళ్ళు కష్టం ఉంటుంది, కొన్నాళ్ళు అలా ఈ రకంగా 6 రకాల రుచులు కూడా మన జీవితంలో అనుభవిస్తాం. కాబట్టి దాన్ని ఆ విధంగా వీళ్ళు పెద్దవాళ్ళు మరొక కోణంలో తెలియజేయటం అనేది కూడా జరిగింది. గురువుగారు, క్రోధినామ సంవత్సరం ముగిసి ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ క్రోధినామ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరానికి మధ్య తేడా ఏంటి? దాని ఆంతర్యం అంటే మీ అభిప్రాయం ప్రకారం దాన్ని వివరించండి గురువుగారు. తప్పకుండా. అంటే ఇక్కడ చాలా సంవత్సరాల పేర్లన్నీ కూడా మనకి పరోక్షంగా ఆ సంవత్సరంలో ఉండే ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది సూసాయిగా మనకి తెలియజేయటం అనేది జరిగింది. అలాగే ఇంతకు ముందు ఉన్న ఏదైతే ఒక క్రోధినామ సంవత్సరం ఉందో, క్రోధి అంటే కనుక కోపము అని అర్థం. కనుక మనుషుల్లో ఈ కోపతాపాలు ఆవేశాలు పెరగటం అనేది గత సంవత్సరం మనం చూసాం. దానివల్ల ఒకళ్ళొకళ్ళు మరి అది కుటుంబంలో కూడా చాలామంది కొంతవరకు ఆ క్షణికావేశానికి పోయి కుటుంబ సభ్యుల్ని కూడా కడతెచ్చడం, ఇలాంటివన్నీ కూడా మనం గతంలో విని ఉన్నాం. అంటే మనిషిలో ఒక నియంత్రణ లేని కోపతాపాలు పెరిగిపోవటం అనేది ఈ క్రోధినామ సంవత్సరంలో మనం ఎక్కువగా విని ఉన్నాం, చూసి ఉన్నాం. క్రోధం బాగా పెరిగింది, దాన్ని క్రోధినామ సంవత్సరం అన్నాం. కనుక ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా సరే కొంతవరకు ఒక ఆశ,
ఖచ్చితంగా ఈ విశ్వావసు అనేది మాత్రం దాంతో పోలిస్తే కొంత మనకి అదృష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే వసు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, విశ్వానికి ధనం అని. అంటే ఆ ధనం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రీతిలో కొంత ఈ సంవత్సరం అందిస్తుంది. అంటే నాకు గుణమే ధనం కావచ్చు, మీకు ఆరోగ్యమే ధనం కావచ్చు, ఇంకొకరికి శాంతే ధనం కావచ్చు, ఇంకొకరికి ధనమే ధనం కావచ్చు. ఓకే, కనుక ఏ ధనమైనా కూడా ఆ తియ్యం ధనాన్ని మన అందరం కూడా అనుభవించడానికి ఆ పచ్చం ధనం మన అందరం కూడా స్వీకరించాలని చెప్పి కూడా ఈ రకంగా మనం నిర్వహించటం అనేది జరుగుతుంది. ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో క్రోధం తగ్గే అవకాశం ఉందంటున్నారు. క్రోధం తగ్గటం అనేది కనీసం కొన్ని ఏమంటాం సుఖాలని పొందటం, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఎంతో కొంత సౌఖ్యం దిశగా మనం అడుగులు వేయడానికి. తర్వాత ప్రతి రంగంలో కూడా కొంతవరకు అయినా సరే కొంత మంచిని పొందడానికి కూడా ఆస్కారం అయితే కనుక ఒక ఆశ అనేది అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు ఈ తెలుగు సంవత్సరాల పేర్లు 60 ఉన్నాయి గురుగారు. ఈ 60 పేర్లు మాత్రమే ఉండడానికి గల కారణం ఏంటి? అంటే ఈ 60 పేర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. రైట్, దానికి శాస్త్రీయ కారణం ఏమైనా ఉందా? వివరించండి గురువుగారు. తప్పకుండా. అంటే శాస్త్రీయ కారణం అనేది ఏంటంటే మామూలుగా అయితే మనకి ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు అనేవి ఇప్పుడు రవి దశ అనుకోండి, అది 6 సంవత్సరాలు ఉంటుంది. చంద్రమా దశ అనేది 10 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇవన్నీ కలిపితే ఈ దశలు 9 గ్రహాల దశలో కలిపితే 120 సంవత్సరాలు అనేది. తర్వాత అంతకుముందు ఏదైతే మనకంటే ఒక మనిషి యొక్క ఆయుష్ ప్రమాణాన్ని కూడా 120 సంవత్సరాలుగా చాలామంది చెప్పి ఉండటం అనేది జరిగింది. అంతే 120 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండాక మనం షష్ఠి పూర్తి వేడుక అనేది, అంటే నాయన నీ సగం జీవితం పూర్తయింది, ఇక్కడి నుంచి నీకు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచి నువ్వు నీ యొక్క బాధ్యతలు ఈ రకంగా నిర్వహించు అని చెప్పి మనకి పెద్దవాళ్ళు ముందుగా సూచించడం అనేది. ఆ రకంగానే 60 సంవత్సరాలు మనకి ఏర్పడ్డాయి. అంటే ఇక్కడికి నీకు సగం పూర్తయింది నీకు, అందుకని 60 ఏళ్ళైన వాళ్ళకి మనం ఈ షష్ఠి పూర్తి నిర్వహించడం అనేది కూడా వేడుకగా చేసుకోవటం అనేది జరుగుతుంది. ఒక మనిషి ఆయుష్లో సగం ఆయుష్ పూర్తయిన తర్వాత షష్ఠి పూర్తి చేసేవారని చెప్తున్నారు. అంటే సాంప్రదాయబద్ధంగా మామూలుగా పరిపూర్ణ ఆయుర్దాయం అనేది 120 సంవత్సరాలు. సరే, ఇప్పుడు కాలంలో అది ఉందా లేదా అనేది తర్వాత 120 సంవత్సరాలు బతకడం అనేది అరుదు. అక్కడక్కడ అప్పుడప్పుడు వింటుంటాం 104 సంవత్సరాలు బతికారు, 102 సంవత్సరాలు బతికారు, 103 సంవత్సరాలు బతికారు ఇలా. కానీ ఏదైనప్పటికీ కూడా మనకి ఏంటంటే ఇంచుమించుగా 84-85 ఏళ్ళు బతికితే వాళ్ళు సహస్ర చంద్ర పూర్ణోదయాన్ని చూశారు, అంటే 1000 పున్నములు దర్శించారు అని చెప్పి. సో దానికి ఒక వేడుక నిర్వహించడం అనేది కూడా జరిగింది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ 60 సంవత్సరాలు రావటం అనేది ఏంటంటే ఇక్కడి నుంచి నీకు 60 ఏళ్ళు పూర్తయ్యాయి అనేది. అంటే నేను క్రోధినామ సంవత్సరంలో పుట్టాను అనుకోండి, మళ్ళీ నాకు 60 ఏళ్ళు రావటం మళ్ళీ క్రోధినామ సంవత్సరంలోనే జరుగుతుంది. సరే గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలోనే కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తెలుగు రాష్ట్రాలలో. ఈ కొత్త ప్రభుత్వాల పాలన ఎలా ఉండబోతుంది? ప్రజలకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది? తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క ఇందాక మనం ఇండైరెక్ట్గా చెప్పుకున్నాం, కొంతవరకు ఈ విశ్వావసు అనేది మనకి ఆశావాహకంగానే ఉండొచ్చు అనేది. తర్వాత ఇక్కడ మీకు వచ్చేప్పటికి ఏంటంటే ఈ విషయంలో మనం నవ నాయకుల ఫలితాలని కూడా ఉంటాయి. ఈ సంవత్సరం వచ్చేప్పటికి ఏంటంటే రాజుగా మరి సూర్యుడు రావటం, తర్వాత మంత్రిగా చంద్రుడు రావటం, తర్వాత మరి సేనాధిపతిగా శని రావటం. ఈ యొక్క వీరి యొక్క సమ్మేళనంలో కొంతవరకు ప్రభుత్వాలన్నీ కూడా ఆశావాహకంగానే వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతోంది. కొంతవరకు అంటే జూలై వరకు కూడా, అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా జూలై వరకు కూడా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు. వాటన్నిటినీ తట్టుకుని ముందుకు రావటం అనేది అయితే తప్పకుండా ఈ సంవత్సరం అయితే కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ప్రజలు వారి ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నిటినీ కూడా ప్రజలకి చాలా చేరువుగా తీసుకురావటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఇటు ఈ రాష్ట్రంలో అయినా సరే, మనకి పక్క రాష్ట్రమైన ఇంకా రాష్ట్రంలో అయినా సరే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా పాలకులు కొంతవరకు ప్రజలకి అనుగుణంగానే పనిచేయటం అనేది, లేదా ప్రజలు ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ఉండాలి అనేది, ఈ రకంగా కొంత కష్టపడటం అనేది అయితే జరుగుతుంది. మరి ఎప్పుడు ఏదైనా సరే కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుందా అంటే మాత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి, అంటే ఇంచుమించుగా వచ్చే సంవత్సరం మార్చి 19న మళ్ళీ మనకి తిరిగి పరాభావ నామ సంవత్సరం అని చెప్పి మరొక సంవత్సరం ఉగాది బిగిన్ అవుతుంది.
సో అక్కడ దానికి ముందుగా ఒక నెల 15 రోజుల ముందు నుంచి నెమ్మదిగా కొంతవరకు చెడ్డ ఫలితాలు ప్రారంభం అవటం అనేది ఉంటుంది. ఇప్పుడు జూలై దాకా కొద్దిగా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ షష్ఠగ్రహ కూటమి అనేది ఒకటి, అది ఇవాళ ఉగాది రోజు సాయంకాలంతో షష్ఠగ్రహం నుంచి పంచగ్రహాలకి రావటం అనేది ఉంటుంది. తర్వాత ఏప్రిల్లోకి వచ్చేప్పటికి పంచగ్రహాల నుంచి, అంటే ఏప్రిల్ మధ్య నుంచి ఈ పంచగ్రహాల నుంచి మళ్ళీ చతుర్థ గ్రహ కూటాలు. కనుక ఇవన్నీ కూడా మనకి మధ్యలో పంచగ్రహ కూటమి ఉంది, చతుర్థ గ్రహ కూటమి ఉంది, ఇప్పుడు ఒక్కరోజు షష్ఠగ్రహ కూటమి ఉంది. ఇన్ని కూటములతో పాటుగా మళ్ళీ ఎవరైతే మరి జూలై మధ్య ఇంచుమించుగా జూలై 4 నుంచి జూలై 7 మధ్యమో ఎవరు పుట్టినా కొత్తగా పుట్టే శిశువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా సంపూర్ణ కాలసర్ప దోషం ఉంటుంది. సో అదే రకంగా గోచారంలో కూడా అదే టైంలో మనకి ఈ కాలసర్ప దోషం అనేది ఉంటుంది. తర్వాత మొత్తం గ్రహాలన్నీ కూడా ఈ సింహము కుంభానికి మధ్య ఉంటాం, దాన్ని గ్రహమాలిక యోగం అంటాం. అంటే మొత్తం గడిలన్నీ ఖాళీ ఉండవు. అంటే మీనం, మేషం, వృషం, మిథునం, కర్కాటకం, సింహం, ఇక్కడ దాకా ఈ రాశులన్నింటిలో కూడా ఏదో గ్రహం అనేది ఉంటుంది అక్కడ. సో దాన్ని గ్రహమాలిక యోగం అంటాం. గ్రహమాలిక యోగం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది, మధ్యలో ఇలాంటి గ్రహ కూటములు ఉంటాయి. కనుక వీటి వల్ల విషమ పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే మనం లోగడ కూడా ఈ షష్ఠగ్రహ కూటమి గురించి తెలియజేసినప్పుడు కేవలం ప్రజలకే కాదు, కొంత భౌగోళికంగా కూడా కరెక్ట్గా షష్ఠగ్రహ కూటమి అనేది ప్రారంభమైందో లేదో కొద్ది క్షణాల్లోనే భూకంపం అనేది చూసాం ఒక దేశంలో. అలాగా ఇక్కడ భౌగోళికంగా కొంత ఇబ్బంది పడటం అనేది ఇలాంటి, అంటే ప్రభుత్వాలు ఏవైనా సరే వాటి ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోకుండా ఉండలేని పరిస్థితి. అంటే అకాల వర్షాలు ఉంటాయి, తర్వాత మరి ఏదైనా సరే కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కురవటం, తర్వాత ఉండవలసిన ఎండ కన్నా ఎక్కువ ఉండటం. అంటే ఈ భౌగోళిక పరిస్థితుల్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తడం అనేది అయితే ఉంటుంది. కానీ వీటన్నిటిని మరి సమర్థవంతంగా ప్రభుత్వాలు ఎదుర్కొంటాయంటే మాత్రం ఈ సంవత్సరం రాజు రవి అవటం వల్ల ఖచ్చితంగా ఎదుర్కోవటం అనేది అయితే జరుగుతుంది. కనుక అది ఖచ్చితంగా మంచే జరుగుతుంది అనేది ఖచ్చితంగా. ఈ పాలనా వ్యవస్థ అనేది ఎంతో కొంత వాళ్ళు మరీ ఇబ్బందులు తెచ్చుకోకుండా అందరినీ కొంత ఏదైనప్పటికీ అంటే వాళ్ళ వీధి నాయకులు అవ్వచ్చు, వాళ్ళ కింద కొంతవరకు ఏదైనా సరే కొంత జెండాలు మోసే కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత అదుమగలగ బలం అయితే కనుక ఈ పాలకులకు అయితే ఖచ్చితంగా పుష్కలంగా లభించడం అనేది ఉంది. కనుక ఎవరి అసంతృప్తినైనా సరే వీళ్ళు జయించి ఎదుర్కొని మరి ప్రభుత్వాల్ని ఈ సంవత్సరం అయితే గండం లేకుండా సమర్థవంతంగా ఖచ్చితంగా నిర్వహించుకోగలుగుతారు. సరే గురువు గారు, అయితే ఈ పాలకులు అంటున్నారు కదా, మరి పాలకులకు ఎలా ఉంటుంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆయన సుభిక్ష పాలన అందించగలరా? ప్రజల మన్ననలు ఇంకా పొందగలరా? తెలియజేయండి గురువు గారు. తప్పకుండా. ఈ సంవత్సరం మనం ఇందాక ఏదైనప్పటికీ కూడా అన్నిటిలో కూడా ఇబ్బందులు లేకుండా వీళ్ళైతే ఈ సంవత్సరం, అంటే కొంతమందికి అనుమానం ఉంది మధ్యలోనే ఈ రేవంత్ని తప్పించేస్తారు, ఇంకోళ్ళు ఎవరో వచ్చేస్తారు, సో కొంతమంది ఈయనకి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఎక్కువ అవుతున్నాయి, కలికి ఎప్పటికైనా సరే పూర్తిగా ఈ 5 ఏళ్ళు పరిపాలిస్తాడా లేదా, మధ్యలో మరి మన కాంగ్రెస్కి ఎంతో కొంత సంప్రదాయంగా వచ్చే ఈ ముఖ్యమంత్రులు ఏమైనా సరే మార్చుతూ వెళ్ళటం అనేది ఏమైనా జరుగుతుందా, ఇలాంటి సందేహాలన్నీ కూడా మధ్యలో సామాన్య మనుషులకి, అప్పుడప్పుడు మరి ఈ రాజకీయాలు మొదటి నుంచి గమనించే వ్యక్తులకి కూడా కొంతవరకు ఆ రకమైన సందేహాలు ఉన్నదే వాస్తవం. కానీ ఈ గ్రహాల స్థితి ఏదైతే ఉందో ఆ గ్రహాల స్థితి బట్టి చూసినప్పుడైతే కనుక రేవంత్ రెడ్డి సమర్థవంతంగానే ఈ ఏడాది ఖచ్చితంగా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. అంటే అలాంటి ప్రమాదాల్లో పడే పరిస్థితి కనిపించడం లేదు. తర్వాత మనం ఇందాక కూడా మళ్ళీ చెప్పుకున్నాం, అటు ఆ ప్రభుత్వమైనా కానీ ఇటు ఈ ప్రభుత్వమైనా వీళ్ళ యొక్క పథకాలు కొంతవరకు ప్రజలకు చేరువుగా తీసుకురావటం వల్ల, అంటే మెయిన్ పథకాలే వీళ్ళ ఓట్ల బ్యాంకులు. అవును గురువు గారు. ఆ ఓట్ల బ్యాంకుకి గండి పడకుండా వీళ్ళు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది, సో అది లోటు బడ్జెట్ అవుతుందా, రుణభారం అవుతుందా అనేది పక్కన విషయం. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా చేయటం అనేది ఉంది. దానివల్ల ఇప్పుడు ఉన్న పలంగా అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మన విశ్వావసునామ సంవత్సరం ఉందో ఆ దాంట్లో మటుకు ఖచ్చితంగా రేవంత్ గారు ఒడ్డు ఎక్కినట్టే. ఈ విశ్వావసనామ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒడ్డెక్కుతారు ఆయన.
రైట్. సరే గురువు గారు, అయితే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి ఫలితాలు అందుతాయి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా. ఇది ఇక్కడ ఇద్దరికి కనుక అంటే ఇటు మన తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటిని కొద్దిగా పోల్చి చూసినట్టయితే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అంటే కూటమితో ఉండి ఏర్పడిన ప్రభుత్వం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈయనంత నల్లేరు బండి అంత తేలిక కాదు, కొద్దిగా ఒడిదుడుకులు అనేది ఉంటాయి. కానీ మనం మొదటి నుంచి చెప్తున్నది అయితే ఇద్దరికి ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటారు గ్యారంటీగా, అందులో అయితే సందేహం లేదు. కాకపోతే ఆ కష్టాల తీవ్రత అనేది ఈయనకి ఎక్కువ ఉందా ఆయనకి ఎక్కువ ఉందా, లేదా ఆయనకి ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయా ఈయనకి ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయా, ఇలా మనం ప్రశ్న వేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా పరీక్షలు ఉన్నాయి. కానీ ఆ పరీక్షల్ని జయించి ముందుకు రావటం అనేది అయితే ఉంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో అంటే ఈ సంవత్సరం అంటే మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది, అంతేగాని 2026 స్టార్టింగ్ కాదు. ఓకే, ఈ ఉగాది నుంచి పై ఉగాది దాకా తీసుకున్నట్టయితే కనుక తప్పకుండా ప్రతిష్టాత్మకమైన ఒక 2 కంపెనీలు ఖచ్చితంగా ఈయన ఆంధ్రాకి తీసుకురావటం అనేది అయితే జరుగుతుంది. కనుక దానివల్ల అక్కడ ఏదైతే మరి ఈ నిరుద్యోగ సమస్యని కొంతవరకు ఆయన తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా దానికి మరి మిగతా యొక్క సహచరులు కూడా లేదా ఈ కూటమిలో ప్రతినిధులు కూడా. అవును గురుగారు, నేను అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా అక్కడ పాలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రతి అభివృద్ధిలో ఆయన భాగం కూడా ఉంటుంది. మరి విశ్వావసనామ సంవత్సరంలో ఆయన పాలన ఎలా ఉండబోతుంది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ విశ్వావసనామ సంవత్సరంలో చెప్పాలి అంటే కనుక కొంతవరకు మన పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఒక్క అడుగు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఓవర్టేక్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఈయన్ని పక్కనట్టు కొంత ముందుకెళ్ళే పరిస్థితి. అయితే ఇక్కడ మన ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కొంతవరకు యోగ్యత ఏంటంటే కనుక ఈయనకి వ్యక్తిగతంగా అంటే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే కనుక ఈయనకి వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పటికే క్రమంగా ఈ యొక్క అభిమానులు కొంత ఈయనకి సపోర్ట్ తక్కువ చేయటం, అంటే ఆయన పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారు. అంతా కూడా ఎక్కువ వాళ్ళ కుటుంబాలే ఎక్కువ వస్తున్నాయి. ఈయన ఇంత మనకి ఉపయోగపడినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఈ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుగా రాలేకపోవటం అనేది కొంత. రెండోది ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే కొద్దిగా 2 రకాల బ్యాలెన్స్ చేసుకోవటం అనేది, అంటే ఒకటి మన పూర్తిగా హిందూ మతాన్ని కూడా ఆయన కొంత ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటారు, కాపాడటం అనేది ఒకటి. తర్వాత రెండోది రాజకీయ రంగాన్ని చూసుకోవటం. మూడోది వచ్చి మళ్ళీ అక్కడ సినిమా రంగాన్ని కూడా ఎంతో కొంత మధ్యలో పలకరిస్తూ ఉండాలి. కనుక 3 బాధ్యతలు ఈయనకి ఎక్కువ ఉన్నాయి. కానీ ఏదైతే ఆయన రాశి బట్టి చూసినట్టయితే ఖచ్చితంగా ఎవరు కూడా, అందుకే నేను చెప్తున్నాను, అందరికీ కష్టాల తీవ్రత కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఫెయిల్ అవ్వరు. ఈ విద్యార్థులందరూ అంటే రాజకీయ విద్యార్థులు అనుకోండి, ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పరీక్షలు అయితే పాస్ అవుతారు. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం అయితే కొనసాగుతారు. గురుగారు, మరి అధికారంలో ఉన్న నాయకుల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల గురించి కూడా ఒకసారి మీరు తెలియచేయండి. అంటే ముందుగా మనం వైఎస్ జగన్ గారి గురించి అయితే తెలియచేయండి. అయితే ఏదైతే మనకి ఈ జగన్ ఏదైతే ఉందో ఆయనది కొంతవరకు ప్రస్తుతం అయితే ఉన్న గోచారం అయితేనేమి, తర్వాత ఆయన యొక్క వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ అయితేనేమి, దానివల్ల అయితే కనుక ఇంకా ఈ ఏడాది కూడా పూర్తిగా ఆయన స్వరం ఫలించేలాగా వికసించేలాగా అయితే కనిపించడం లేదు. ప్రజల యొక్క నమ్మకం కానీ మద్దతు కానీ పరిపూర్ణంగా పొందే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక బాగా శ్రమిస్తాం అనేది లేకపోతే, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళలేకపోతే మాత్రం ఈసారి ఆయన గోచారం అనేది పెద్దగా సహకరించడం లేదు. కనుక మరీ కీలకంగా ఆయన పాత్ర ఉండే అవకాశాలు లేవు. కానీ మనకి చెప్పింది ఏంటంటే కనుక ఇందాక ఏదైతే తర్వాత వచ్చే పరాభవ సంవత్సరానికి కొద్ది రోజుల ముందుగా కొంత ఈ గ్రహస్థితులన్నీ కూడా మారుతాయి. కనుక అప్పుడు ఏదైనా సరే ఆయన గొంతు కొంతవరకు గట్టిదవ్వాలి తప్ప అక్కడ దాకా మాత్రం పెద్దగా చెప్పుకోదగిన ప్రభావం ఆయన చూపించే పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
మరి ఏపీ ప్రతిపక్ష నాయకుడి గురించి కూడా మీరు ఇప్పుడు చెప్పారు. తర్వాత ఇప్పుడు తెలంగాణలో మన కేసీఆర్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాజకీయ భవిష్యత్తు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలా? అయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏదైతే మన బీఆర్ఎస్ అంటున్న ప్రశ్న అయితే అదే ఆయన ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అని బీఆర్ఎస్ పార్టీ గురించి. రైట్. సో ఇక్కడ ఈ బీఆర్ఎస్ అనేది వాళ్ళు ఎన్ని రకాలుగా ఏమంటాం పన్నాగాలు పన్నినప్పటికీ, అంటే పన్నాగాలు అనేది రాజకీయ రంగంలో అనేది తప్పదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉండాలి. అలాగే ఇక్కడ మనం పరిపాలనలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉండాలి. అయితే ఇక్కడ ప్రతిపక్షాన్ని జయిస్తూ మరి రేవంత్ గారు ముందుకెళ్ళగలరా లేరా అంటే కనుక ఖచ్చితంగా ముందుకెళ్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగని వీరి యొక్క చర్యలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ముమ్మరంగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ అది పెద్ద ఉపయోగపడేలాగా అయితే ఈ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి లేదు. కనుక రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వాటన్నిటిని ఎదుర్కొని సమర్థవంతంగానే బయటకు వచ్చి నిలబడటం అనేది అయితే జరుగుతుంది. కనుక ఎప్పుడైతే మీకు చీటికి మాటికి ప్రభుత్వాలు మారకుండా ఉండటం అనేది ఒకటి, తర్వాత ఏదైనా సరే ఆ పార్టీలో ఉండే సుస్థిరత్వం ఒకటి, ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మన యొక్క జనాభాల మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపించడం అనేది, కనుక అక్కడ సుస్థిరత్వం అనేది కలుగుతుంది. రెండోది ఏంటంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం అనేది ఒకటి జరుగుతుంది. కాబట్టి ప్రజల యొక్క సుభిక్షానికి పూర్తి స్థాయిలో చెడైతే లేదు. సరే గురువు గారు, అలాగే ఇప్పుడు ఏపీలో అమరావతిలో మన పునర్శంకుస్థాపన అయితే జరిగింది, అది పూర్తవుతుందా ఈ సంవత్సరంలో పూర్తవుతుందా అని? ఈ సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకటి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం మీద కూడా ఏలినాటి ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం, దానివల్ల వాళ్ళు ఎంత వేగంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవటం, దానివల్ల వీళ్ళు అనుకున్నంత వేగంగా అది పూర్తయ్యే అవకాశాలు అయితే లేవు. కనుక అది కొద్దిగా మందకోడిగానే వెళ్తుంది. ఈ పంచాంగ శ్రవణం అనంతరం రాశి ఫలాల గురించి గురువు గారు మనకు తెలియచేయబోతున్నారు. ఇప్పుడు గురువు గారిని రాశి ఫలాల గురించి అడిగి తెలుసుకుందాం. గురువు గారు, ఈ 12 రాశులు ఉన్నాయి, ఈ 12 రాశుల వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది తెలియచేయండి. ముందుగా మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ పంచాంగ శ్రవణంలో ఎక్కువ మంది ఆసక్తి చూపే విషయాల్లో కూడా ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా రాశి ఫలాలు. కనుక ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తన రాశి ఎలా ఉంటుంది, తన ఆదాయం ఎలా ఉంటుంది, తన వ్యయం ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలని ఒక ఆసక్తితో ఉండటం అనేది కూడా ఎక్కువ. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరంకి వచ్చేప్పటికి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఆదాయం 2 అనేది, తర్వాత వ్యయం అయితే 14 ఉంది, తర్వాత రాజ్యపూజ్యం అనేది 5 ఉంటే కనుక అవమానం అనేది 7 ఉంది. అయితే ఇక్కడ ఏదైనా వ్యయం అనేది ఎక్కువ ఉండటం అనేది, తర్వాత రాజపూజ్య అవమానాల్లో అవమానం అనేది ఎక్కువ ఉండటం అనేది మేష రాశిలో గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మేష రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఇటీవల ఏదైతే ఏలినాటి శని అనేది కూడా వీళ్ళకి మొన్న మార్చి 29 నుంచి ప్రారంభం అవటం అనేది కూడా జరిగింది. కనుక ఇక్కడి నుంచి కొంతవరకు ఈ మేష రాశి మీద ఏలినాటి శని ప్రభావం ఉండటం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ముఖ్యంగా అశ్విని నక్షత్రానికి కొంత సమీపంలో మరి ఈ యొక్క శని ఉండటం అనేది ప్రాథమికంగా అయితే కనుక ముందు అయితే కనుక కొంత అశ్విని నక్షత్రం మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం అనేది అయితే జరుగుతుంది. అయితే వీరికి మేషరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ జూలై వరకు కూడా వారు అనుకున్న పనుల్లో కొంతవరకు ఆలస్యం అవుతూ ఉండటం, ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఏదో రకంగా అది ఖర్చులకు ఎక్కువగా దారితీస్తూ ఉండటం అనేది, తర్వాత వారి మీద వారికి కొంతవరకు నియంత్రణ లేకపోవటం వల్ల ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కొంతవరకు తరిగిపోవటం అనేది, ముఖ్యంగా అక్కా చెల్లెల మధ్య కానీ తర్వాత ఆత్మీయ బంధువుల మధ్య కానీ కొంత వీరికి విరోధాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందులో మేషరాశి వారికి ఉన్న ప్రాథమిక ఇబ్బంది అనుకోండి, లేదా వారి యొక్క బలం అనుకోండి, వాళ్ళు ఏదైనా సరే కొంతవరకు ముక్కుసూటిగా వెళ్ళే తత్వం ఒకటి, వారికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేది ఒకటి, తర్వాత కోపం అనేది చాలా ఈజీగా వస్తూ ఉండటం ఒకటి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో అవతల వాళ్ళు వీళ్ళకి కొద్దిగా డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉండటం, దానివల్ల వీళ్ళు దాన్ని కొంతవరకు నియంత్రించుకోలేకపోవటం, దానివల్ల ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక మేషరాశి వారికి 2వ ఇంట్లో మరి ప్రస్తుతానికి ఉన్న ఈ గురువు తర్వాత ఏప్రిల్ ఏదైతే మరి మే 15వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోకి మరి
గురుడు రావటం, వీటి వల్ల ఆర్థికంగా ఏదో రకంగా అయితే నెట్టుకు రావటం అనేది అయితే ఉంటుంది. అప్పులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, లేదా వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవసరానికి అయితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యతల్ని నెరవేర్చుకోబడటం అనేది అయితే కొంతవరకు మెచ్చదగిన విషయంగా చెప్పాలి. ఇక ఆరోగ్య విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కొంతవరకు మతిమరుపు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మరి ఆడవాళ్ళు అయితే కనుక స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోవటం అనేది, తర్వాత మగవాళ్ళు బయటకు వచ్చేప్పుడు పర్సులు అవి మర్చిపోవటం అనేది, కలిగి ఈ రెండు విషయాల్లో కూడా వీళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రాథమికంగా కొద్దిగా ఎక్కువగా వచ్చే బలహీనత ఏదైనా ఉంది అంటే కనుక ఈ సంవత్సరం వీరికి మతిమరుపు అనేది కొద్దిగా ఎక్కువగా రావటం అనేది. తర్వాత రెండోది కొద్దిగా చర్మానికి సంబంధించినవి కానీ, ఈ గొంతుకి సంబంధించినవి కానీ మధ్య మధ్యలో కొంతవరకు అనారోగ్య సమస్యలు రావటం అనేది అయితే ఉంటుంది. విద్యార్థులకి బాగా శ్రమపడితే తప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఏళ్ళని రావటం అనేది ఒకటి, తర్వాత మిగతా గ్రహాలు కూడా మరి అంత అనుకూలకంగా లేకపోవటం అనేది ఒకటి. దీనివల్ల చదివింది తొందరగా మర్చిపోతూ ఉండటం, తర్వాత చదివిన దాని మీద సరైన దృష్టి లేక చివరి నిమిషం దాకా కొంతవరకు కన్ఫ్యూజ్ అవ్వటం, ఈ రకమైన ఇబ్బందులు అయితే కనుక ఈ విద్యార్థులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మేష రాశిలో జన్మించిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కనుక రాజకీయ నాయకులకు కూడా అవకాశాలు దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో కొంతవరకు తప్పిపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఇక ఈ రాశిలో ఎవరైనా సరే పెళ్ళికి వేచి ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కనుక ఉంటే ఖచ్చితంగా వారి యొక్క మనోరథాలు కొంతవరకు ఫలించేలాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి మే 14వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా వీరికి ఆ రకమైన అనుకూల యోగ్యత పట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మొత్తం మీదుగా చూసినప్పుడు అయితే కనుక జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ జూలై నుంచి నవంబర్ వరకు కొంతవరకు ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ కొత్త సంవత్సరం అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి ఆ టైంకి వచ్చేప్పటికి ఇంకా ఎక్కువ స్థాయిలో మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఇది ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా ఈ యొక్క ఏదైతే మ్యాచ్ రాసి ఉందో వాళ్ళకి కొంతవరకు మనం మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఏమైనా సరే స్థాన మార్పులు కానీ ప్రదేశ మార్పులు కానీ ఖచ్చితంగా జూన్లోపు సంభవం అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే గురుగారు, మేషరాశి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలియచేయండి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈ సంవత్సరం కొంతవరకు బాగుండే రాశుల్లో మొదటి నుంచి ఈ వృషభ రాశి అనేది ఒకటి చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం ఒకటి 14 ఉంది, వ్యయం కేవలం 2 ఉంది. అంతేకాకుండా ఏదైతే రాజ్యపూజ్య అవమానాల్లో కూడా రాజ్యపూజ్యం అనేది 4 ఉంది, అవమానం అనేది 3 ఉంది. కనుక సరే ఈ ఆదాయ వ్యయాలతో పక్కకి మనం వారితో సంబంధం లేకుండా చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి ప్రస్తుతం ఏదైతే గ్రహస్థితి ఉందో ముఖ్యంగా వారికి ఏదైనా సరే పనులు పూర్తి కావాల్సినవి ఏమైనా ఉంటే కనుక మొదటి అర్ధ భాగంలో చూసుకున్నట్టయితే కనుక చాలా మంచి గ్రహస్థితి అనేది ఉంటుంది. కనుక ముఖ్యమైన పనులు కానీ, తర్వాత ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా సరే శుభకార్యాలు చేయాలంటే కానీ, లేదా కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే కానీ, ఇలాంటి ఏవైతే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయాలనుకున్న కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు మరి జూలై లోపే దానికి సంబంధించిన ప్రణాళికలు రచించి దానికి కష్టపడుతున్నట్టయితే తప్పకుండా వీరు విజయం పొందేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక విద్యార్థులు కూడా ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, మరి పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఒకవేళ ఇంజనీరింగ్ అయితే కనుక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న విద్యార్థులకైతే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కూడా అనుకోకుండా వారు ఎదురు చూడని పదవులు కూడా ఒక్కొక్కసారి వచ్చి చేరి పలకరించి ఆనందింపచేసేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుని ఉవ్విళ్ళలో వస్తున్న వారికి కూడా దానికి సంబంధించిన అదృష్టం కలగటం అనేది కూడా కనిపిస్తుంది. మరి అన్ని బాగానే ఉన్నాయి, మరి వీరికి ఎక్కడ లోపమయ్యా అని మీరు అడిగితే కనుక ఈ వృషభ రాశి వారు కొంతవరకు ఆడవాళ్ళతో ఉండే ఏదైనా సరే వీళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అది మనకి మధ్యవర్తిత్వం, అంటే ముఖ్యంగా ఏదైనా సరే ఆడవాళ్ళ దగ్గర తగు తీర్చడం అనేది కానీ, ఆడవాళ్ళ దగ్గర ఏదైనా వకాల్తాలు పుచ్చుకోవటం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక కొంతవరకు అక్కడ జాగ్రత్తగా వ్యవహరించడం.
లేదంటే కనుక ఒక్కోసారి అనుకోని నిందల పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో కొంతవరకు వీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటే, బాగా మంచి ఫలితాలు అయితే కనుక ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తర్వాత కొత్తగా ఏదైనా సరే, ఎవరైనా సరే వాహనాలు కొనాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా ఆ కోరిక తీరటం అనేది కూడా ఈ సంవత్సరం అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం వీరు ఏదైనా సరే వృషభ రాశి వారు జాగ్రత్త పడాల్సిన నెలలు ఏవైనా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్ మధ్య మాత్రం ఏవైనా సరే ఇలాంటి ఇందాక మొదట చెప్పిన ఈ ఆడవాళ్ళ గొడవలు కానీ, తర్వాత రోడ్డు మీద ఒకసారి చిన్న చిన్న ప్రమాదాలు కానీ, ఇవి నవంబర్, డిసెంబర్ మధ్య కొంతవరకు జరిగేందుకు ఆస్కారం ఉంది. కనుక ఆ 2 నెలలు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. సరే గురుగారు, వృషభ రాశి ఫలితాలు అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మిథున రాశి ఫలితాలను తెలియచేయండి. తప్పకుండా. మిథున రాశి వారికి అయితే కనుక ఈ సంవత్సరం ఎక్కువ శాతం, అంటే శాతాలుగా చెప్పాల్సి వస్తే కనుక 70% కనుక మంచి ఫలితాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆదాయ వ్యయాల్లో కూడా వీరికి చాలా ఎక్కువ ఆదాయం అనేది ఉంది. ముఖ్యంగా 14 ఆదాయం ఉంది, 2 వ్యయం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే రాజ్యపూజ్య అవమానాల్లో కూడా 7 రాజ్యపూజ్యం ఉంది, అవమానం 3 ఉంది. కనుక ఇటు రాజ్యపూజ్య అవమానాలు చూసినా తక్కువే ఉన్నాయి, ఆదాయ వ్యయాల్లో కూడా ఆదాయమే ఎక్కువగా ఉంది. కనుక మనం అందరం అప్పు కోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉంది కదా అందరికంటే, సో అది వ్యయమేమో 2 ఉంది. అయితే కాకపోతే మిథున రాశి వాళ్ళతో ఏంటంటే అంత తేలిగ్గా వాళ్ళేమి డబ్బులు ఎవరు, వాళ్ళకి ఏదైనా సరే కొద్దిగా బిజినెస్ మైండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళతో నాకు కొద్దిగా ఏదైనా సరే కొంత లాభం ఉంటుంది అనుకుంటే డబ్బు ఖర్చు పెడతారు, అందులో అయితే సమస్య లేదు. తర్వాత మనకి బాగా కావాల్సిన బంధువులు అనుకున్నా, స్నేహితులు అనుకున్నా అక్కడ ఖర్చు పెడతారు. అంతేగాని గుర్తునే మాత్రం మనం అడగగానే ఇచ్చే రకం అయితే కాదు. సరే అవన్నీ పక్కన పెడదాం. కానీ బట్ విడిగా వీళ్ళ యొక్క జాతకాలు ఎలా ఉంటాయని చూసినప్పుడైతే కనుక ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు అయితే ఉంటాయి. తర్వాత ఏదైనా సరే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళైతే కనుక ఆకస్మిక బదిలీలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క జూన్ నుంచి ఆగస్టు మధ్య, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా కొంతవరకు వీరికి కొద్దిగా పరీక్షా కాలంగా చెప్పాల్సి వస్తుంది. ఏ రకంగా పరీక్షా కాలం అంటే కనుక ఒకటి ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒకసారి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, ఆ మార్పులు అనేది వీళ్ళకి పెద్దగా రుచించకపోవచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ ఏదైతే కొన్ని సంస్థల్లో ఈ ప్రాజెక్టుల పేరుతో ఈ బెంచ్ మీద పెట్టడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇవాళ ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళని కానీ అలా. సో అలా వీళ్ళు ఏదైనా సరే ఇలా ఈ బెంచ్కి పరిమితం అవటం, ఉద్యోగాల్లో లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు జూన్, జూలై, ఆగస్టు మధ్య వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఆ టైంలో కూడా కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్తగా ఎవరికైనా సరే మరి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ముఖ్యంగా మే 14 నుంచి ఆ రాశిలోకి గురుడు ప్రవేశించి తన యొక్క 7వ స్థానాన్ని వీక్షిస్తాడు కనుక ఈ మే 14 దాటిన తర్వాత నుంచి మరి వారికి చాలా నోరు తీపి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి శుభ సమయం ఆసన్నమైంది అనుకున్నట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే కనుక సాంకేతిక రంగ విద్యార్థుల కన్నా కూడా మరి ఏదైనప్పటికీ కూడా సాంకేతిక ఇతర మరి చదువుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక మరిన్ని మంచి ప్రయోజనాలు వాటిల్లుతాయి. తర్వాత ముఖ్యంగా ఎవరైతే మరి చార్టెడ్ అకౌంట్గా కానీ తర్వాత మరి ఏదైనా సరే ఈ మెడికల్ వైద్య రంగాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఇతరత్ర కవులు కళాకారులకి కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ రంగం కోసం ఆ రంగంలో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళకి మరి ఆగస్టు దాటిన తర్వాత నుంచి చాలా మంచి అవకాశాలు లభించే పరిస్థితి కూడా మరి ఈ మిథున రాశి వారికి అయితే కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి అయితే కనుక ప్రస్తుతం అనుకూలమైన స్థితి అయితే ఉంది. అయితే మే 14వ తారీఖు తర్వాత నుంచి ఏదైనప్పటికీ కూడా అక్కడ రాహు వీరికి భాగ్యస్థానంలోకి రావటం వల్ల నాన్నగారి లేదా నాన్నవైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత విదేశీ ప్రయాణాలు కానీ ఏదైనా సరే దూర ప్రయాణాలు చేసేప్పుడు కూడా వారి యొక్క వస్తువులు జాగ్రత్త విషయంలో కూడా కొంత అజాగ్రత్త అనేది పనికిరాదు. ఆ రకంగా కొన్ని జాగ్రత్తలు అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా మే 14వ తారీఖు దాటిన తర్వాత నుంచి చాలా బాగుంటాయి. కనుక ఎలా చూసినప్పటికీ కూడా
వీరికి ఈ సంవత్సరంలో వచ్చే ఇబ్బంది అక్కడ వ్యయం తక్కువ అని చూపించినప్పటికీ కూడా నిజానికైతే కనుక ఈ సంవత్సరం వీరికి వ్యయం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ వ్యయం అన్నది ఏంటంటే కొంతవరకు వీరికి సద్వినియోగం అయ్యే రీతిలో, అంటే ఇంట్లో మనం ఇందాక చెప్పుకున్న ఏదైనా సరే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు జరగటం అనేది, ఆ రకంగా వారి యొక్క మనోవాంఛలకు తగ్గట్టుగానే ఖర్చులు ఎక్కువ ఉండటం తప్ప కొద్దిగా నష్టపోయేది తక్కువ. అందుకని మనకు అక్కడ ఆదాయం అనేది వ్యయం తక్కువ చూపించినప్పటికీ కూడా ఆ వ్యయం మంచి జరుగుతుంది అనేదిగా మనం భావించవలసి ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా బాగుంటాయి కనుక మిథున రాశి వాళ్ళు కూడా మరీ బెంగపడాల్సిన అవసరం అయితే కనుక ఈ విశ్వావసులో కనపట్టలేదు. సరే గురువుగారు, మిథున రాశి ఫలితాలను అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక కర్కాటక రాశి ఫలితాలను కూడా తెలియచేయండి. కర్కాటక రాశి వాళ్ళు అయితే కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక, అంటే వీళ్ళకి గత 2.5 ఏళ్ళుగా ఉన్న అర్ధాష్టమ శని అయితే మన మార్చి 29తో వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా శని భాగ్యస్థానంలోకి రావటం అనేది కొంతవరకు ఈ యొక్క వృత్తి ఉద్యోగాల్లో చికాకులను అది చేపట్టడం అనేది అయితే జరుగుతుంది. వీరి మీద మోయలేని బాధ్యతలు మోసేలాగా చేయటం అనేది ఒకటి. తర్వాత ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా, ఎంత పట్టుదలతో చేసినప్పటికీ కూడా అదృష్టం అనేది పడుతున్నట్టే పట్టి ఆగిపోతూ ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది, ఎప్పుడైతే అష్టమ స్థానానికి మే 14వ తారీఖు నుంచి మరి రాహు ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఆరోగ్య భంగం అనేది కూడా తరచూ ఏర్పడుతూ ఉండటం, ముఖ్యంగా ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన కానీ ఊపిరితిత్తులు, శ్వాస ఇలాంటి వాటికి సంబంధించిన రుగ్మతలు కానీ కొంతవరకు ఎదుర్కొనే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటైతే కనుక, తర్వాత ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, తర్వాత మరి ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇద్దరు ఉద్యోగులకి కూడా కొంతవరకు ఈ బాధ్యతలు అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళైతే కనుక ఏవైనా సరే ఒక్కోసారి వాళ్ళు చేయని దానికి తప్పు అనుభవించడము, ఒక్కోసారి ఏదైనా సరే మరి వాళ్ళు తీసుకోకపోయినా కూడా ఒక్కోసారి ఈ లంచము, అవినీతి ఇలాంటి వాటిలో ఇరుక్కోవటము, ఇలాంటి ఉపద్రవాలన్నీ కూడా ముఖ్యంగా మనకి జూలై తర్వాత నుంచి కొంతవరకు ఇబ్బందికరమైన కాలంగానే వీళ్ళు భావించవలసి ఉంటుంది. జూలై వరకు ఏదో రకంగా అదృష్టవశాత్తు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చివరి నిమిషంలో దాని నుంచి నెట్టుకుని బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. కానీ జూలై తర్వాత నుంచి నెమ్మదిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా సరే ఇలా వ్యాధులు ఏవోటి వస్తూ ఉండటం, తర్వాత ఎంత మనం కష్టపడుతున్నా కూడా అదృష్టం అనేది దగ్గర వచ్చి పొందలేకపోతూ ఉండటం, నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో ఏమైనా సరే కొంతవరకు విభేదాలు చోటు చేసుకోవటం, వీళ్ళు కూడా తరచూ భావోద్వేగానికి లోనవుతూ ఉండటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి ఎక్కువగా కనిపిస్తాయి. కనుక వృచ్చిక ఏదైతే కర్కాటక రాశి ఉందో కర్కాటక రాశి వాళ్ళకైతే కనుక పూర్తి స్థాయి అనుకూలత అయితే కనుక ఈ సంవత్సరం కొంతవరకు లేదు. వీళ్ళు సాధ్యమైనంత వరకు ఏదైనా సరే కొంత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన తరచూ చేసుకుంటూ ఉంటే కనుక వారికుండే ఇబ్బందుల్ని అధిగమించడానికైతే ఉంటుంది. ఆ రకంగా మాత్రం కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కర్కాటక రాశికి కనబడుతుంది. ఒకసారి గురువు గారు, కర్కాటక రాశి ఫలితాలను అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక సింహరాశి ఫలితాలను తెలియచేయండి. ఇంకా ఈ సంవత్సరం కొంతవరకు మనం ఏదైనా సరే జాగ్రత్త ఎక్కువగా వహించవలసిన రాశి ఏదైనా ఉంటే కనుక దాన్ని సింహరాశిగానే మనం చెప్పడం అనేది జరిగింది. ఏదైతే అంతకితం ఉన్న షష్టగ్రహ కూటమి అనేది వీళ్ళకి అష్టమంలో పట్టడం అనేది ఒకటి, ప్రస్తుతం ఉండే పంచగ్రహ కూటమి అనేది కూడా వీరికి అష్టమంలో ఉండటం అనేది ఒకటి, ముఖ్యంగా రాష్ట్రాధిపతి కూడా అష్టమంలోకి వెళ్ళి కూర్చోవటం ఒకటి, వీటన్నిటి వల్ల కూడా కొంతవరకు వీరు ఎన్ని రకాలుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పరిస్థితులు వారి యొక్క చేజారిపోతూ ఉండటం అనేది. తర్వాత మరి ఎక్కడైనా సరే ఎంత డబ్బు వెదజల్లినా, అంటే అవసరానికి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఆ సుఖాన్ని కొనుక్కోలేకపోతున్నామే, ఇంత మనం ఖర్చు పెట్టినా దానికి సంబంధించిన అవుట్పుట్ రావట్లేదే, ఈ రకంగా వీరు తరచూ మనోర్జతకి లోనయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క పనులు భారం పెరిగిపోతూ ఉండటం, దానివల్ల అకాల నిద్ర, తర్వాత మరి అకాల భోజనం, వీటితో మరి ఉన్న ఆరోగ్యాన్ని కొంతవరకు పాడు చేసుకోవటం, నడుముకి సంబంధించినవి కానీ తర్వాత వెన్నుపూసకి సంబంధించినవి కానీ కొంత మధ్యలో అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. దీంతో పాటు కంటే ఇటు షష్టాగ్రహాల కూటమి అనేది ఒక పక్కన పెడితే తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరికి ప్రస్తుతం అష్టమ శని అనేది కూడా మొన్న మార్చి 29 నుంచి ప్రారంభమైంది. దానివల్ల భార్యాభర్తల మధ్య కూడా ఏవో రకమైన కొంత విభేదాలు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత పిల్లల యొక్క చదువుల కోసం కానీ
లేదా వాళ్ళకి ఏదైనా సరే స్కూల్లో మార్పిడి విషయంలో కానీ అనేక రకాలైన తర్జన భర్జనలు జరుగుతూ ఉండటం. తర్వాత మనం ఏదైనా సరే ఇల్లు వాహనం ఇలా ఏవైనా సరే మార్చాలనుకునేది మార్చాల్సిన టైంలో మార్చలేక వాయిదా పడుతూ ఉండటం. తర్వాత మరి ఈ రకంగా మనశ్శాంతి లేకపోవటం, ఈ రకమైన ఇలా రకరకాల సమస్యలు తమ్మయ్య ఈ సమస్య తీరింది నేను కొద్దిగా ఊపిరి తీసుకుంటాను అనుకునే టైంకి మళ్ళీ కొద్ది గ్యాప్లోనే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉండటం, తద్వారా మనసుకి శాంతి లేకపోవటం అనేది కూడా సింహరాశికి అయితే కనిపిస్తుంది. అయితే సింహరాశికి ఉన్న ప్రస్తుతం ఉన్న ఒక అదృష్టం ఏంటంటే గురుడు ప్రస్తుతం మరి రాజస్థానంలోను తర్వాత లాభస్థానంలోనూ సంచరించడం ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా చివరి రోజుల్లో మాత్రం అమ్మయ్య ఈ మాత్రమేనా నాకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు అని చెప్పి కొంత ఆనందపడటం అనేది అయితే కనుక ఈ సింహరాశికి కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా కొంత పనుల యొక్క ఒత్తిడి తగ్గించుకోవటం అనేది ఒకటి, తర్వాత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత శ్రద్ధ తీసుకోవటం అనేది ఒకటి. ఈ రెండు కూడా వీరికి ఎక్కువగా మనం చెప్పే సూచనలు. తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏదైనా సరే భగవదారాధన చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయుడికి సంబంధించి ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం కూడా వీరికి ఎక్కువ కనిపిస్తుంది. సరే గురుగారు, సింహరాశి ఫలితాలు అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు కన్యా రాశి ఫలితాలను తెలియచేయండి. కన్యారాశి వారికి అయితే కనుక ఈ ఏడాదికి వచ్చేప్పటికి వీళ్ళకి కూడా మరి ఆదాయం బాగానే ఉంది, 14 ఆదాయం ఉంది. తర్వాత వ్యయం వచ్చేప్పటికి 2 ఉంది. తర్వాత రాజ్యపూజ్యంలోకి వచ్చేప్పటికి 6 ఉంది, అవమానం మాత్రం 9 ఉంది. కనుక ఇది ఇక్కడ అవమానాలు ఎందుకు వస్తాయి అనేది ఒకటి, తర్వాత ఆదాయ వనరులు ఏ విధంగా కొంతవరకు మరి వృద్ధి చెందుతాయి అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. ఈ కన్యారాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే భాగ్యస్థానంలో గురుడు, తర్వాత మరి రాజ్యస్థానంలో గురుడు, తర్వాత చివరి సంవత్సరం మరి తర్వాతకి వచ్చేప్పటికి లాభస్థానంలో గురుడు. ముఖ్యంగా వీటి యొక్క కారణాల వల్ల క్రమంగా వీరి యొక్క ఆర్థిక భారం అనేది కొంతవరకు తగ్గించుకోవటం అనేది అయితే ఉంటుంది. అయితే సప్తమంలో ప్రస్తుతం ఇంకా ఏదైతే మరి రాహు ఉండటం అనేది ఒకటి, తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లగ్నంలో కేతు అనేది ఒకటి. ఇక ఈ రెండు కూడా వీళ్ళకి మే 19వ తారీఖు తర్వాత మరి రాహు కేతు ఇద్దరు కూడా స్థానం మార్చుకోవటం అనేది అయితే ఉంటుంది. కనుక అక్కడి నుంచి కొద్దిగా ఇంటి సమస్యలు కూడా కొద్దిగా ఒక్కొక్కటి తగ్గుతూ ఉండటం, అంటే ఇప్పటిదాకా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోయినా అది తగ్గే పరిస్థితి రావటం అనేది ఒకటి. తర్వాత అనేక రకాల వేరు కారణాలు, అంటే ఒక్కోసారి భర్త విదేశాలకు వెళ్ళిపోయి భార్య అనుకోకుండా ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి కానీ, లేదా వాళ్ళిద్దరు ప్రభుత్వ రంగ ఉద్యోగులు అయితే కనుక ఒకరు ఒక చోట పనిచేసి ఇంకో చోట పనిచేయటం కానీ, ఇలా ఏవైనా సరే అనుకోని వియోగాలు ఏవైనా కనుక ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మళ్ళీ దగ్గర అయ్యేది కూడా మనకి మే 19వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళిద్దరూ కూడా మరి దగ్గర అవుతారని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అప్పైనా సొప్పైనా కూడా డబ్బుకైతే కనుక మరి చూడాల్సిన పరిస్థితి అయితే ఉండదు. కానీ డబ్బు కూడా అభివృద్ధి చెందటం అనేది ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మే 14వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇంకా ఎక్కువ విస్తృతమైన వనరులు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైతే కన్యారాశిలో అవమానాలను మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ అవమానాలు ఏ రకంగా వస్తాయి అంటే కనుక ఇక్కడ ఒకటే ఈ సంవత్సరంతో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కనుక పిల్లల యొక్క నడవడిక, అంటే ఈ కన్యారాశిలో పుట్టిన వారి సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతానం యొక్క నడవడిక విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏదైనా సరే ఒక్కోసారి వ్యసనాలకి లోనవుతూ ఉండటం, లేదా ఏదైనా సరే బయట గొడవల్ని ఇంటి దాకా తేవటం, తద్వారా ఏదైనా సరే కొంత మనకు అవమానాలు ఎదురవుతూ ఉండటం. కనుక పిల్లల వల్ల కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. తర్వాత ఇరుగు పొరుగు వారితో మధ్యలో వీరికి కొంత గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆ రకంగా కూడా కొంత ఏదైనా సరే అవతల వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుకునే పరిస్థితులు అప్పుడప్పుడు రావచ్చు. కానీ ఇతరత్ర అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే మరి కన్యారాశి వారికి అయితే కనిపించడం లేదు. అలాగే అప్పటి నుంచి వీరికి ఏదైనా సరే కోర్టు సమస్యలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మరి మే 14వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా అవి వీరికి పురోభివృద్ధిలోకి వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఈ కన్యారాశిలో పుట్టి మరి ఎవరైనా సరే రాజకీయ నాయకులుగా ప్రస్తుతం ఉన్నట్టయితే కనుక వారికి కూడా కొద్దిగా సాధ్యమైనంత తొందరలోనే మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. ఎవరైనా మనకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం మే 19వ తారీఖు లోపే ప్రయత్నించడం అనేది మంచిది. మే 19 దాటిన తర్వాత విదేశీ అవకాశాలు అనేది చాలా వరకు తగ్గిపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా పెద్దగా అవకాశాలు ఉండవు. కనుక ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ 1-2 నెలల్లోనే కొద్దిగా తీవ్రంగా మరి దానికోసం కృషి చేయడం అనేది అవసరం. ఆ రకంగా చేసినట్టయితే కొంతవరకు ఫలం దక్కడానికైతే కనుక కన్యారాశి వారికి ఉంటుంది. సరే గురుగారు, కన్యా రాశి ఫలితాలను తెలియజేస్తారు. ఇక
తులారాశి ఫలితాలను కూడా తెలియచేయండి. తప్పకుండా. సో తులారాశి అనేది కూడా ఈ రాశిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఏదైతే ఈ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాలు ఏవైతే చెప్తున్నామో అందులో కొద్దిగా బాగున్న రాశుల్లో తులారాశి అని కూడా ఒకటి చెప్తున్నాం. అయితే ఈ తులారాశి వారికి ఆదాయం 11 ఉంది, వ్యయం అయితే కనుక 5 ఉంది. తర్వాత వచ్చేప్పటికీ మరి అవమానాలు మాత్రం రాజ్యపూజ్యాలు మాత్రం 2 సమానంగా ఉన్నాయి, 2 కనుక ఇక్కడ ఆదాయం పెరగటం అనేది ఏదైతే ఉందో అంటే ఇక్కడ వీళ్ళు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలు, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏదైనా సరే స్వయం వృత్తుల వాళ్ళు అయితే స్వయం వృత్తులు, వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారస్తులు. ముఖ్యంగా వ్యాపారస్తులు అయితే కనుక ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత స్త్రీలకి ఉపయోగపడుతున్న వస్తువులతో అమ్మకాలు అంటే ఫ్యాన్సీ షాపులు అనుకోండి, కాస్మెటిక్స్ అనుకోండి, బ్యూటీ పార్లర్స్ అనుకోండి, ఇలాంటివి ఏవైతే స్త్రీలకి ఉపయోగపడే అంశాలతో వ్యాపారం చేస్తున్న పురుషులు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ ఇలాంటి వాటికి సంబంధించినవి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఈ వ్యాపారస్తులకు కూడా ఈ తులారాశిలో ఎక్కువగా బాగుండటం అనేది అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా సాధారణంగా ఈ తులారాశిలోనే మనకి ఎక్కువ మంది ఈ యొక్క సినిమా పరిశ్రమ చెందిన వాళ్ళు ఎక్కువ మంది అటు ఆన్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ ఎక్కువ ఎవరైనా సరే కొంతవరకు ఈ తులారాశిలో జన్మించడం అనేది అయితే ఉంటుంది. సో మీడియా రంగంలో వాళ్ళు కానీ ఏదైనప్పటికీ కూడా వారికి కూడా ఈ సంవత్సరం కొంతవరకు మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. అనుకొని అవకాశాలు రావటం, వాటిని వీళ్ళు సరిగ్గా వినియోగించుకోవటం అనేది కూడా ఉంటుంది. కనుక తులారాశి కొద్దిగా ప్రభావవంతంగానే ఈ రంగంలో కొంత వారి యొక్క సామర్థ్యాన్ని చూపించడం అనేది అయితే జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పటి నుంచో ఏదైనా సరే వీరికి ఒక దీర్ఘకాలిక కోరిక ఉండిపోతే, అంటే సపోజ్ నాకు కాశీయాత్ర చేయాలని ఉంటుంది, లేదంటే నాకు గోవా తిరగాలని ఉంటుంది, ఇలా ఏదైనా సరే. సో ఆ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికల్ని ఈ ఏడాది నెరవేర్చుకోవటం, సో ఖచ్చితంగా ఆ రకంగా నెరవేర్చి ముందుకెళ్ళటం అనేది కూడా ఈ ఏడాది కనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైనా మనకి లావిష్ అంటే కొద్దిగా ఏమంటాం వ్యక్తిగత సౌకర్యాలు అంటాం కదా, ఆ వ్యక్తిగత సౌకర్యాల్లో కూడా కొంతవరకు అలా ఈ రకంగా అంటే నా ఇంటికి ప్రతి గదిలోని ఏసీలు ఉండాలంటే ఏసీలు ఉండటం, సో అలా ఆ రకంగా ఆ సౌకర్యాలను పెంపుదల చేసుకోవడానికి కూడా ఈ సంవత్సరం వీరికి ఎంతో కొంత దోహదం చేస్తుంది. మరి అవమానాలు ఎందుకు వస్తాయంటే కనుక ఈ అవమానాలు వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు కొంతవరకు నోరు అదుపు చేసుకోలేకపోవటం, అంటే సడన్ షార్ట్ టెంపర్ అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు చెప్పాలనుకుందో చెప్తారు కానీ అవతల వాళ్ళు అంత తొందరగా దృష్టిలో పెట్టుకోకపోవటం అనేది ఒకటి. సో దీనివల్ల కూడా కొంతవరకు రావటం అనేది మూడోది వచ్చేప్పటికి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, నాకు ఈ చీర కొనుక్కోవాలనుకుంటే చీర కొనుక్కోవాలి, దానికి వీళ్ళు అడ్డు చెప్పకూడదు. సో అడ్డు చెప్తే పెళ్ళి, సో అక్కడ ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా కూడా కొంత ఇబ్బంది, ఆ రకంగా అవమానాలు ఏమైనా ఉంటాయి. సో మిగతా విషయాలన్నీ కూడా ఖచ్చితంగా బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఎక్కడ అంటే కనుక కొంతవరకు ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా వీళ్ళకి అజీర్తికి సంబంధించినవి కానీ సాధ్యమైనంత వరకు కూడా నన్ను అడిగితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు యాంటాసిడ్ కానీ తర్వాత జెరూసెల్ కానీ ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఏదో కడుపు మంటకు సంబంధించిన రోగాలే ఎక్కువ వస్తాయి వీళ్ళకి. సో అందుకని దానికి సంబంధించింది ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది, మిగతావన్నీ కూడా అరుగుదల, కడుపు మంట అరక్కపోవటం వల్ల. సో ఇవి ఈ సంవత్సరం వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే కొద్దిగా వ్యసనాలు ఏమైనా ఉంటే తగ్గించుకోవాలి. ఆ వ్యసనాల తాలూకా కూడా రోగాలు ఎక్కువయ్యే పరిస్థితి వీళ్ళకి ఎక్కువ ఉంది. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి, పీస్ఫుల్గానే వెళ్ళిపోవచ్చు. సరే గురుగారు, తులారాశి ఫలితాలను తెలియచేశారు, ఇక వృశ్చిక రాశి ఫలితాలను తెలియచేయండి. ఇక వృశ్చిక రాశి వారికి అయితే కనుక పాపం ఆదాయం చూస్తే జాలేస్తుంది 2 ఉంది, వ్యయం చూస్తే మనకు 14 ఉంది. తర్వాత మరి వచ్చేప్పటికి ఏంటంటే రాజ్యపూజ్య అవమానాల్లో కొంతవరకు సుఖం ఏంటంటే రాజ్యపూజ్యం అనేది 5 ఉంది, అవమానం అనేది 2 ఉంది, అది కొంతవరకు రైట్ ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఆదాయం పడిపోవటం అనేది ఒకటి. ఇక్కడ మనం సాంకేతికంగా ఆలోచించినట్టయితే కనుక ఈ వృశ్చిక రాశి ఏదైతే ఉందో గత 2.5 ఏళ్ళకు పైగా అర్ధాష్టమ శని అని చెప్పి ఆ యొక్క శని ప్రభావాన్ని పొందడం అనేది జరిగింది. కనుక ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గత 2 ఏళ్ళుగా వీరు చేస్తున్న పనుల్లో పెద్దగా పురోభివృద్ధి లేకపోవటం, తర్వాత శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అనేది ఉండటం, తర్వాత ఏదైనా సరే పిల్లల వల్ల కానీ తర్వాత భార్యాభర్తల మధ్య కూడా సరైన కొంత అవగాహన కానీ సౌఖ్యం కానీ లేకపోవటం, తర్వాత ఏదైనా సరే తొందరపాటుతో కొన్ని అనవసరపు ఖర్చులు చేయటం,
అంటే అవతల వాళ్ళని నమ్మకపోయినా కూడా, నమ్మకూడని వాళ్ళైనా కూడా వాళ్ళని నమ్మి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పాటు చేసుకోవటం, ఈ రకంగా ఇబ్బందులు ఎక్కువ గత 2-2.5 ఏళ్ళు. మనకి వ్యాపారం నప్పదని తెలిసిన ఆ వ్యాపారం మీద పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఈ 2.5 ఏళ్ళు కొంత ఎక్కువగా చేసి ఇబ్బంది తెచ్చుకోవటం అనేది జరిగింది. కనుక గతం తాలూకు ఏదైతే మనం ఎదుర్కొన్న నష్టాలు ఉన్నాయో దానికి ఇప్పుడు నెమ్మదిగా మనం మూల్యం చెల్లించుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ అదే రకంగా మనకి ఆదాయం అనేది కొంత కనపడకపోవటం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం అనేది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకైతే అర్ధాష్టమ శని అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా క్రమంగా మంచి అనేది అయితే జరుగుతుంది. రాత్రికి రాత్రి మారిపోవాలి అంటే మారిపోదు, కానీ గత 2.5 ఏళ్ళతో పోలిస్తే మాత్రం వీళ్ళేం భయపడక్కల్లా, బెంగపడక్కల్లా, ఖచ్చితంగా ఎంతో కొంత పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఇప్పటిదాకా ఎవరైనా సరే నిరుద్యోగ సమస్య మగ్గిపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ముఖ్యంగా ఈ జూన్ ఆ టైంలో వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది కూడా జరుగుతుంది. ఇక పెళ్ళిళ్ళ కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక ప్రస్తుతం అయితే కనుక ఏప్రిల్, మే ఈ 2 నెలలు మాత్రం ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి అనుకూలం. మే దాటిన తర్వాత అన్ని రకాల వివాహాలు చేసుకునే వాళ్ళకి అనుకూలం. కనుక ఆ మొదట చెప్పిన దాంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు గట్టిగా ఇప్పుడే ట్రై చేయాలి, ఎందుకంటే మేలోపు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మామూలుగా అయితే మే తర్వాత అయితే మాత్రం ఎవరికైనా సరే కొద్దిగా వివాహం అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే ఇంటి నిర్మాణం ఇలాంటివి ఏమైనా సరే పెట్టుకుంటే మాత్రం అవి కొద్దిగా మందకోడిగానే సాగటం అనేది అయితే ఉంటుంది, సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉండదు. అలాగే మనం ఆల్రెడీ ఎప్పటికీ ఎవరైనా బిల్డర్కి డబ్బు కట్టి ఉంటే కనుక ఆయన మనకి ఇస్తాన్న చేతికి హ్యాండ్ ఓవర్ చేయలేకపోవటమైనా ఉండొచ్చు. కనుక కొంత వాయిదాలతో కానీ కొంత టైం టేకింగ్తో కానీ నెమ్మదిగా మంచి అయితే జరుగుతుంది. పూర్తిగా వ్యతిరేకం అనేది అయితే ఇప్పుడు లేదు. సరే గురువుగారు, వృశ్చిక రాశి ఫలితాలను తెలియజేశారు. ఇక ధనుసు రాశి ఫలితాలను తెలియచేయండి. ధనుసు రాశి వారికి అయితే కనుక ఆదాయం 5 ఉంది, వ్యయం కూడా 5 ఉంది. తర్వాత రాజ్యపూజ్య అవమానాల్లో కూడా రాజ్యపూజ్యం అనేది 1 ఉంది, అవమానం అనేది 2 ఉంది. అయితే ఇప్పుడు గత 2.5 ఏళ్ళుగా ఏదైతే మనం అర్ధాష్టమ శని అన్నామో, ఈ అర్ధాష్టమ శని అనేది ప్రస్తుతం మరి వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు అంటే వృశ్చిక రాశిని వదిలి ఈ అర్ధాష్టమ శని అనేది మన ధనుర్రాశిలోకి రావటం అనేది జరిగింది. కనుక ఇక్కడ నుంచి ధనుర్రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఏదైనా సరే ఒక విషయం గురించి మాట్లాడేప్పుడు కానీ, తర్వాత ఇటు బంధుమిత్రాదుల్ని కలుపుకొని మనం ఏదైనా సరే చేసే సంభాషణలు, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అప్పుడు కొంతవరకు వీళ్ళు తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. లేదంటే అనవసర మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఏదైతే నిజంగా సమర్థత ఉందో ఆ సమర్థత కలిగిన అంశాల మీద దృష్టి పెట్టుకోవాలి తప్ప ఒకేసారి 4-5 రకాల అంశాలని బుర్రలో పెట్టుకుని ఆ తర్వాత అటు ఇటు చేయలేక కొంత ఇబ్బంది పడటం అనేది, అవమానాలు ఎదుర్కొనటం అనేది కూడా ఆ రకంగా వీళ్ళకి జరగటం అనేది ఉంటుంది. కనుక ఏదైతే ధనుర్రాశి వాళ్ళు ఉంటారో ధనుర్రాశి వాళ్ళు ప్రాథమికంగా గుర్తించవలసింది ఏంటి అంటే కనుక మనం ఏ పని చేయాలి అనేదాన్ని ఒక పక్కా ప్రణాళిక అనేది వీళ్ళు, లేదంటే 2-3 రకాల ఆలోచనలు పెట్టుకుని ఇబ్బంది పడటం అనేది కూడా ఒకటి ఉంటుంది. తర్వాత రెండోది అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల తప్పకుండా వీరి యొక్క వసతి అంటే ఏదైనా సరే ఇల్లు మారటం కానీ, ఒక్కోసారి ప్రదేశాలే మార్చవలసిన పరిస్థితులు రావటం అనేది కూడా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయటం అనేది మధ్య తరచు ఏదో రకంగా ఆకస్మిక ప్రయాణాలు చేయటం అనేది కూడా సాధ్యం అవుతుంది. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే మరి ఈ తృతీయంలోకి రాహు వస్తాడో ఇక్కడి నుంచి ఏదైనా సరే వీళ్ళు పుణ్య నదీ స్నానాలు చేయాలి అనుకున్నా కూడా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. అంటే పుణ్య నదీ స్నానాలు అంటే ఏదైనా సరే గంగా నదికి వెళ్ళి మనం స్నానం చేయడం, ఇలాంటివి ఏదైతే వీళ్ళకి అంబిషన్స్ ఉంటే కనుక అవి తప్పకుండా ఫలించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఆ రకంగా కొంతవరకు మంచి జరుగుతుందని చెప్పాలి. తర్వాత ఆధ్యాత్మిక చింతన అనేది కూడా గతంలో కంటే కూడా ఎక్కువ పెరగటం అనేది కూడా ఈ ధనుర్రాశి వారికి అయితే ఉంటుంది. ఇక ధనుర్రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా వీరు ఏదైతే చదవాలనుకుంటారో ఆ చదువు మీదే దృష్టి పెట్టాలి తప్ప వేరే దాని మీద పెట్టి వీళ్ళు కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా మరి టీనేజ్ వాళ్ళు అయితే కనుక అనవసరపు ఆకర్షణలో పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. కనుక ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఎవరైనా సరే కొత్తగా ఇల్లులు కానీ మరి భూములు కానీ కొనాలి అనుకుంటే కనుక వారికి మరి జూన్ నుంచి కొంత ఆగస్టు మధ్య ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక ఆ టైంలో ప్రయత్నిస్తున్నట్టయితే కనుక మరింత మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. సరే గురువు గారు,
ధనుసు రాశి ఫలితాలను తెలియజేశారు. ఇక మకర రాశి ఫలితాలను తెలియచేయండి. మకర రాశి వారికి కూడా ఆదాయం 8 ఉంది, మరి వ్యయం అయితే 14 కనిపిస్తుంది. తర్వాత మరి వచ్చేప్పటికి ఏంటంటే ఈ రాజ్యపూజ అవమానాలు 2, ఒకటేమో 4 ఉంది, ఒకటి 5 ఉంది. అంటే ఒక్క పెసరు అవమానం పెరగడం అనేది అయితే ఉంది. అయితే మకర రాశి వారికి కొంతవరకు మనం మెచ్చదగిన విషయం ఏంటంటే కనుక వీళ్ళకి ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది మన మార్చి 28 నుంచి. కనుక గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు పడుతున్న ఆరోగ్యపరంగా అవ్వచ్చు, తర్వాత మరి వారి ఇంటి యొక్క పెద్దల ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఏమంటాం తుఫాన్ వెళ్ళిపోయాక ఒక రకమైన ప్రశాంతత ఏ రకంగా వస్తుందో ఆ రకంగా ఈ తుఫాను తాలూకు లక్షణాలన్నీ వెళ్ళిపోయి క్రమంగా ఇంట్లో ఒక ప్రశాంతత రావడానికి ఈ సంవత్సరం దోహదం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఇక్కడ ఆదాయం అనేది సంబంధం లేకుండానే వీరు ఎలాగైతే ఈ సంవత్సరం అయితే కొంతవరకు ఆదాయాన్ని అయితే కనుక వృద్ధి చేసుకుంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కొద్దిగా మొండిగా ఉండి పనిచేసుకోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా ఈ జూన్ నెల నుంచి సెప్టెంబర్ మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కంటికి సంబంధించినవి కానీ గుండెకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పిల్లల మీద మనం ఏదైనా సరే కోరికలు పెట్టుకుంటే కనుక ఆ పిల్లల పరంగా వీరు కొంత ఆనంద భరితులు అవుతారు. అంటే వీరి యొక్క మనోరథాలని మనోకాంక్షల్ని ఆ పిల్లలు మరి నెరవేర్చగలిగే పరిస్థితులు అయితే కనుక మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. తర్వాత ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా, అంటే విదేశాలకు వెళ్ళడం బాగుండటం అనేది ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాక పెద్దగా బాగుండకపోయే పరిస్థితి ఎక్కువగా కనిపించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే మరి మే 19వ తారీఖు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి మరి 2వ స్థానంలోకి రాహు వస్తాడు. అక్కడి నుంచి మరి సంపాదన అనేది నిలకడగా లేకపోతూ ఉండటం, తర్వాత వచ్చిన సంపాదనని కొద్దిగా ప్లానింగ్గా ఖర్చు పెట్టుకోలేకపోవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే ఇతరులతో కొంతవరకు విభేదాలు, ముఖ్యంగా కుల పరంగా కానీ మతపరంగా వచ్చే విభేదాలు ఏవైతే ఉంటాయో, లేదా మన యొక్క ఆచార వ్యవహారాల ప్రకారంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి పరంగానే వీళ్ళు ఎక్కువగా కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకోవటం, కొంతవరకు వారి యొక్క స్థాయిని మర్చిపోయి గలాబాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం జరిగే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వాటి విషయంలో కొంతవరకు నియంత్రణ అవసరమని చెప్పవలసి ఉంటుంది. కనుక పూర్తిగా చెడు అనేది అయితే కనుక మకర రాశి వారికి ఈ సంవత్సరం కనిపించడం లేదు. సరే గురువు గారు, మకర రాశి ఫలితాలను తెలియజేశారు. ఇక కుంభరాశి ఫలితాలను తెలియచేయండి. కుంభరాశి వారికి అయితే కనుక మరి కొంతవరకు వీరు కూడా జాగ్రత్తగానే ఈ సంవత్సరం ఉండాలి. శని ఇంకా తన చివరి పేజ్ అయిన మరి ధనస్థానానికి రావటం అనేది ఒక ఎత్తు అయితే, మరి మే ఏదైతే మరి 19వ తారీఖు నుంచి రాహు రాశిలోకి ప్రవేశించడం అనేది వీటి వల్ల కొంత ఇబ్బందులు పెరుగుతాయని చెప్పవలసి ఉంటుంది. తర్వాత వచ్చి ఏవైతే గ్రహణాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొంతవరకు ఈ కుంభరాశి మీద ప్రభావం చూపించడం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక ఇక్కడ భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు కొంతవరకు దెబ్బతింటూ ఉండటం, తర్వాత రెండోది భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వాళ్ళ మీద ఒకరొకరు కొంత ఏదైనా సరే అనుమానాలు పెంచుకోవటం అనేది, డబ్బు ఏదైతే ఉంటుందో అది అవసరానికి లభించక కొంత పరువు పోయాక సర్దుబాటు అవుతూ ఉండటం, ఈ రకంగా వీళ్ళకి కొంత మానసిక ప్రశాంతత కరువవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాస్త ఉన్నంతలో ఏదైనా సరే మంచి జరిగితే అది జూన్లోపే ఎక్కువగా జరగాలి. జూన్ దాటిన తర్వాత నుంచి క్రమంగా వీరి యొక్క గోచారం అనేది బలహీనం అవుతూ ఉంటుంది. కనుక అక్కడి నుంచి అవమానాలు, అనారోగ్యాలు ఇలాంటివన్నీ కూడా పెరిగే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కూడా జూన్లోపే గట్టిగా ప్రయత్నం చేసుకోవటం అనేది మంచిది. ఈ జూన్ దాటిన తర్వాత నుంచి సంబంధాలు దగ్గరదాకా వచ్చి కుదరని పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఏదైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా వాటిని కొంతవరకు జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ, కొత్తగా ఏదైనా సరే వ్యాపారాలు మొదలెట్టడానికి కానీ ఈ సంవత్సరం పెద్దగా అనుకూలత అనేది వీరికి ఉండదు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా
శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. వీళ్ళని ఉపయోగించుకుని అవతల వాళ్ళు ఎదుగుతారే తప్ప వీళ్ళు మాత్రం మరి అలాగే ఉండిపోయే పరిస్థితి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఏదైనా సరే కాస్త కోస్త ఊరట అయితే కనుక ఈ సంవత్సరం కొంతవరకు సంతాన పరంగానే వీళ్ళకి కూడా ఊరట లభించడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పటి నుంచి ఏదైనా సరే వీళ్ళ ఇల్లులు కానీ మరి ఏదైనా సరే భూములు కానీ అమ్మకానికి పెట్టి ఇప్పటిదాకా ఆ అమ్మకం జరగని పక్షంలో వీరికి దాని పరంగా మాత్రం కొంత మంచి జరిగే పరిస్థితి అయితే కనుక కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక్కడ కొంత వీరు ఆనందపడే విధైతే ఉంటుంది. సరే గురువుగారు, కుంభరాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే మీనరాశి ఫలితాలను తెలియచేయండి. తప్పకుండా. మీన రాశి వారికి అయితే కనుక ఈ సంవత్సరం వీరికి వచ్చేప్పటికే ఆదాయము వ్యయము ధనుర్రాశి లాగానే సమానంగా 5-5 ఉండటం అనేది జరిగింది. ఇక రాజ్యపూజ్య అవమానాల్లో మరి రాజ్యపూజ్యం అనేది 3 ఉంది, అవమానం అనేది 1 ఉంది. ఇది కొంతవరకు బాగానే ఉండటం అనేది అయితే జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు మరి శని మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరిగింది, అంటే వీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఏలినర్చన ఉందో వీళ్ళు మరి సెకండ్ ఫేజ్లోకి అంటే 2వ భాగంలోకి అడుగు పెట్టడం అనేది కూడా జరిగింది. మరి ఇక్కడి నుంచి మరి ఈ యొక్క శని మార్పు వల్ల అయితేనేమి, తర్వాత మరి మే 19 దాటిన తర్వాత నుంచి రాహు మరి రాశి నుంచి వెళ్ళిపోవటం వల్ల అయితేనేమి, ఇవన్నీ వీరి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఈ సంవత్సరంలో వీరికి ఏంటంటే పెద్ద పెద్ద వారి యొక్క అండదండలు లభించడం అనేది అయితే కనిపిస్తుంది. దానివల్ల వీరికి ఎక్కడైనా సరే అవమానాల స్థాయి లేకుండా కొంతవరకు గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంట్లో తరచూ కూడా అంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ శరీరం మీదకి శని ప్రవేశించాడో అక్కడి నుంచి ఇంట్లో ఏదైనా సరే తరచూ ఎవరికో ఒకరికి ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం, ఆ రూపేణా మనం ఎక్కువగా ధనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. ఇక పెళ్లి కావాల్సిన వాళ్ళకి మరి ఏదైనా సరే ఇప్పుడు 7వ స్థానం మీద శని యొక్క దృష్టి పడుతుంది. ఇప్పటికే రాహుకేతు యొక్క ప్రభావం వల్ల కూడా సంబంధాలు సరిగ్గా వినియోగించుకోలేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇది మునుముందు కూడా ఇంకా అలానే అంటే వివాహం ఏదో విధంగా వాయిదా పడుతూ ఉండటం లేదా వీళ్ళే వాయిదా వేస్తూ ఉండటం. ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు కొంతవరకు రెండు రకాలుగా అంటే కాసేపు పెళ్లి చేసుకోవాలని కాసేపు వద్దని ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ఇంట్లో వాళ్ళని కొంతవరకు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా కొంత ఈ మీనరాశి వారికి సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఈ సంవత్సరం మరి ఈ యొక్క విద్యార్థుల పరిస్థితి అంటే ఈ మీనరాశిలో జన్మించిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక విద్యార్థులు చదవటం బాగా చదివినప్పటికీ కూడా ఇదే ఏళ్ళర్చని ప్రభావం వల్ల సరిగ్గా మరి పరీక్షలు రాయాల్సిన సమయంలో ఈ ఆరోగ్యం అనేది కొంత హెచ్చు తగ్గులు అవుతూ ఉండటం, బద్ధకం ఎప్పుడైతే మరి శని మరి మీదకి వచ్చాడో దానివల్ల ఏదో రకమైన బద్ధకం, రేపు చదువుదాంలే ఎల్లుండి చదువుదాంలే అనే దాన్ని కొంతవరకు వాయిదా వేస్తూ ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా పూర్తిగా వెనకపడటం అనేది అయితే ఉండదు, కానీ రావాల్సిన శాతాన్ని ఫలితాన్ని అయితే కొంత వీళ్ళు తగ్గించుకోవటం అనేది అయితే ఉంటుంది. ఎలాగల్లా ఉత్తీర్ణమయ్యాము అనేది అయితే మాత్రం అనిపించుకోగలుగుతారు. అంతవరకే ఆనందపడాలి తప్ప మరీ ఎక్కువ ఆనందపడడానికి అయితే లేవు. ఇక విదేశాలకి వెళ్ళాలనుకుంటే మాత్రం వీళ్ళు తప్పకుండా వెళ్ళగలిగే అనుకూలమైన గోచారం అయితే కనుక వీరికి లభిస్తోంది. ఇక కొత్తగా ఏమైనా సరే మరి స్థిరాస్తులు పెంపొందించుకోవాలి అనుకుంటే కనుక దానికి మాత్రం నవంబర్ దాటిన తర్వాత నుంచి అనుకూలత వస్తుందని చెప్పవలసి ఉంటుంది. సరే గురువు గారు, 12 రాశుల వారి ఫలితాలను తెలియచేశారు. అలాగే ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలిగే గ్రహణాలు అలాగే విశేషమైన రోజులు పుష్కరాల గురించి తెలియచేయండి. తప్పకుండా. అయితే ఇక్కడ మనకి ఏదైతే మరి మే 14వ తారీఖు రాత్రి నుంచి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఎప్పుడైనా సరే ఈ పుష్కరాలు అనేవి ఏమిటంటే గురుడు ఈ ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మే 14వ తారీఖు రాత్రి ఇంచుమించుగా 9 దాటిన తర్వాత నుంచి గురుడు మిథున రాశిలోకి అడుగు పెడతాడు. కనుక అక్కడి నుంచి ఏంటంటే సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి ఈ సంవత్సరం. సో రాత్రి ప్రవేశిస్తాడు కాబట్టి మే 15వ తారీఖు నుంచి మే 26వ తారీఖు వరకు అంటే పుష్కరాలు ఎప్పుడు కూడా 12 రోజులు ఉండటం అనేది ఉంటుంది. కనుక మే 15 నుంచి మే 26వ తారీఖు వరకు కూడా ఈ పుష్కరాలు రావటం అనేది జరిగింది. ఇక గ్రహణాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి గత క్రోధీనామ సంవత్సరంలో రావడానికి 4 గ్రహణాలు వచ్చినప్పటికీ కూడా అందులో ఏది కూడా భారతదేశంలో కనిపించలేదు.
కానీ ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మాత్రం మనకి 2 కూడా చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఆ 2 చంద్రగ్రహణాలు కూడా మనకి కనిపించడం అనేది అయితే ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే కనుక ఒకటి సెప్టెంబర్ 7, 8 తారీఖులో మనకి, అంటే సెప్టెంబర్ 7 అర్ధరాత్రి, తర్వాత 8 అనగా అక్కడ ఒక చంద్రగ్రహణం రావటం అనేది అయితే ఉంటుంది. అది కుంభరాశి మరి పూర్వభద్ర నక్షత్రంలో పట్టడం అనేది ఉంటుంది. మరొకటి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి 2వ తారీఖున మళ్ళీ చంద్రగ్రహణం రావటం అనేది అయితే ఉంటుంది. అప్పుడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో రావటం అనేది ఉంటుంది. కనుక కుంభరాశి మీద సింహరాశి మీద ఎక్కువ ప్రభావం చూపించడం అనేది కూడా ఉంటుంది. అలాగే మనం మరొక విశేషాల్లో చెప్పుకున్నప్పుడు కూడా ఏవైతే ఈ గ్రామాలిక యోగాలు కానీ, తర్వాత మరి సంపూర్ణ కాల సర్పదోషాలు కూడా కేవలం ఈ 2 రాశుల మధ్య ఉన్నాయి. అంటే సింహరాశి నుంచి కుంభరాశి మధ్య మనకి ఇప్పుడు రాబోయే ఏదైతే ఈ కాలసర్ప దోషం ఉందో, కాలసర్ప యోగం ఉందో, అది ఆ టైంలో పట్టడం అనేది కూడా ఈ 2 రాశుల మధ్య పట్టడం అనేది కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరంలో ఉండే విశిష్టతల్లో ఒకటి. కనుక ఆ రకంగా 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. పుష్కరాలు అయితే కనుక మేలో ఉన్నాయి. తర్వాత ఇంచుమించుగా మనకి ఏవైతే మే 2వ తారీఖు నుంచి ఇంచుమించుగా మే 21 మధ్య ఇటు వాస్తు కత్తరి అనేది, అగ్ని కత్తరి అనేది, ఈ 2 కత్తరీలు కూడా ఇంచుమించుగా అదే సమయంలో మనకు ఉండటం అనేది జరుగుతుంది. ఇవి కత్తరీలకి సంబంధించిన వరకు. అంటే మనకి ఏంటంటే చాలామందికి కత్తరీల్లో గృహప్రవేశాలు ఉంటాయి, కానీ అది కూడా భయం ఉంటుంది. వాస్తు కత్తరి ఉందంటే అమ్మో గృహప్రవేశం చేయకూడదేమో. కానీ వాస్తు కత్తరీలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించకూడదు, కానీ గృహ ప్రవేశాలు అయితే చేయవచ్చు. ఇది మన సాధారణంగా ప్రేక్షకులకు కొంతవరకు కలిగి ఉండే సమాధానం అది సందేహం కాబట్టి నేను ఇక్కడ తెలియజేయటం అనేది అయితే జరిగింది. కనుక వాస్తు కత్తరీలో భయపడకుండా గృహప్రవేశాలు లాంటి ముహూర్తాలు ఉంటే కనుక చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత ఇంకా మరి ఏదైతే మరి ఈ కుంభరాశి అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఈ గ్రహణాలు అనేది కుంభరాశి అనేది, అయితే వీటిలో ఏంటంటే బాగా అధమ ఫలితాలు ఏంటంటే కుంభ, కర్కాటక, వృక్ష, మీన రాశుల వాళ్ళకి నీచ ఫలితాలు ఉంటాయి. కనుక ఆ టైంలో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఒకటి. ఇక ఏదైనా సరే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైన పండుగలుగా తీసుకున్నట్టయితే కనుక మనకి అతి త్వరలో ఏప్రిల్ 6వ తారీఖు, అంటే రేపు వచ్చే మొదట ఈ ఆదివారం మనకి ఉగాది అయితే కనుక వచ్చే ఆదివారం శ్రీరామనవమి. శ్రీరామనవమి పండుగ అనేది ఒకటి. తర్వాత ఇక్కడ ఏదైతే మరి ఈ 12వ తారీఖు చైత్ర పౌర్ణిమ అనేది ఆంజనేయుడి, ఇది ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాళ్ళు దాన్నే హనుమత్ జయంతిగా చేస్తారు చైత్ర పౌర్ణమిని. కానీ నిజానికి అది హనుమత్ విజయోత్సవమే తప్ప కాదు, నిజానికి హనుమత్ జయంతి కాదు. కనుక మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హనుమత్ జయంతి అనేది వైశాఖ బహుళ దశమి నాడు చేసేదే నిజమైన హనుమత్ జయంతి. ఇక్కడ చేసేది మామూలుగా వీరు నమ్మకంగా చేస్తుంది, కానీ దాని అసలు యొక్క పేరైతే కనుక హనుమత్ విజయోత్సవం అంటాం. తర్వాత మే 2వ తారీఖు వచ్చేప్పటికీ శంకర్ జయంతి అనేది ఉంది. ఇక ఈ మార్చి 30న మనకి ఉగాది ఉంటే ఏప్రిల్ 30 అక్షయ తృతీయ. కనుక ఈ అక్షయ తృతీయ మరి ఆడవాళ్ళందరికీ ముఖ్యమైన పండుగ. కనుక అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 30న వచ్చింది. ఇక తర్వాత వచ్చేప్పటికి మనకి జూన్ 27న జగన్నాథ రథోత్సవం అనేది జరుగుతుంది. తర్వాత మరి ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళకి. తర్వాత ఆగస్టు 15 శ్రీకృష్ణ జయంతి లేదా శ్రీకృష్ణాష్టమి ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ 21 బతుకమ్మ పండుగ అనేది ఉంటుంది. ఆగస్టు 27న వినాయక చవితి ఉంటుంది. తర్వాత మరి బతుకమ్మ పండుగ మర్నాటి రోజు నుంచి మనకి అంటే శరద్ నవరాత్రులు అనేది బిగిన్ అంటే దసరా పండుగలు అనేది మనకి సెప్టెంబర్ 22న ప్రారంభం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక అక్టోబర్ 2న విజయదశమి, తర్వాత అక్టోబర్ 21 దీపావళి. తర్వాత మరి చివరిగా వచ్చేప్పటికి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ఉంటాయి. తర్వాత జనవరి 14 ఎప్పట్లాగానే మకర సంక్రాంతి అనేది ఉంటుంది. ఇవి మనకి ఈ విశ్వావసులో వచ్చే ముఖ్యమైన పర్వదినాలుగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి మూడాలు అంటాం. ఈ మూడాలు కూడా మనకి 2 మూడాలు అనేది కనిపిస్తుంది. తర్వాత ఇందులో ముఖ్యంగా మనకి ఈ యొక్క గురుమోఢ్యమి అనేది అది ఇంచుమించుగా నల్లాల పాటు మనకి ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అది ఇంచుమించుగా మనకి జూన్ 10 రాత్రి నుంచి ఇంచుమించుగా మనకి ఆషాఢ త్రయోదశి వరకు కూడా ఉంటుంది.
తర్వాత వచ్చేప్పటికి ఇంకొక మూడేం అనేది వచ్చే సంవత్సరంలో ఉండటం అనేది, అంటే మార్గశిర చవితి అంటే డిసెంబర్ 8 నుంచి తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6 వరకు ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక కొద్దిగా జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు పోయాయి, తర్వాత వచ్చేప్పటికి మార్గశిర మాసంలో ముహూర్తాలు పోయాయి, మాఘ మాసంలో కొంతవరకు కూడా ముహూర్తాలు పోయాయి. ఈ రకంగా ప్రస్తుతం అయితే కనుక ఈ మూడాల సంగతి ఈ రకంగా ఉంది. ఇవి మొత్తం మీద స్థూలంగా అన్ని రకాలుగా కూడా ఇటు మనకి ఈ పంచాంగ శ్రవణంలోకి వచ్చేప్పటికి ఇటు ఏమంటాం దేశకాల మాన పరిస్థితుల గురించి చెప్పుకున్నాం, తర్వాత మరి రాశి ఫలాల గురించి చెప్పుకున్నాం, ముఖ్యమైన పండుగలు చెప్పుకున్నాం. ఇది ఈ పంచాంగ శ్రవణంలో. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా. సరే గురువు గారు, ఈరోజు ఈ విశ్వావసునామ సంవత్సర ఈ ఉగాది సందర్భంగా మీరు మా 1TV ప్రేక్షకులకు ఈ సంవత్సరంలో ఉండే శుభాశుభాలను తెలియచేశారు. చాలా స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. అలాగే మా 1TV ప్రేక్షకుల తరపున, మా 1TV సిబ్బంది యాజమాన్యం తరపున, నా తరపున మీకు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆరోగ్యం వస్తూ, ఔశ్వర్యం వస్తూ, మరి ఏదైనా సరే ఇతరత్ర కూడా దైవ అనుగ్రహ ప్రాప్తి వస్తూ, మరి అందరికీ కూడా మంచి జరగాలని పరిపూర్ణంగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. ఇవి ఈ ఉగాది పంచాంగ శ్రవణ విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆశిస్తూ నమస్కారం.